ఎపిసోడ్ 285 మహి బండారం. బయట నుండి చల్లగాలి వీచేసరికి అటు ఇటు చూసి చివరికి యాలకుల పొడి పొట్లాన్ని చూసి అవాక్కైంది మహి. ఆ పొట్లంలోని పొడి నేల జారిపోయింది. అబ్బా, నేను ముందే ఆ పొట్లాన్ని అక్కడి నుంచి తీసేయాల్సింది. ఇలా హఠాత్తుగా గాలి వీచేసరికి ఇలా ఒలికిపోయింది. ఇప్పుడేం చేయాలి? నా ప్లాన్ తలకిందులైనట్లే. చచ్చినట్టు రేపు మళ్ళీ శ్రీనుని కలవాలి. ఏమంటాడో ఏమిటో అనుకుని మంచం మీదకి వెళ్లి పడుకుంది. మహి గది బయట చిత్రలేఖ నీడ వెళుతూ ఉంది. ఎంతలో తెల్లవారింది. చిత్రలేఖ తిరిగొచ్చిందని, రాత్రి వాళ్ల ప్రాణాలు కాపాడిందని ఎవరికీ తెలీదు. ఎంత ప్రయత్నించినా తన ప్లాన్ విజయవంతం కానందుకు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు మహికి. తెల్లవారుతుండగానే లేచి శ్రీనుని కలవాలనే ఉద్దేశంతో పూజా ప్లేటు తీసుకుని గుడివంకతో రెడీ అవుతోంది. మహి, ఎంతో ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పనుంది? ఎవరినైనా తోడురమ్మంటావా? ఒక్కదానివి ఎందుకు వెళ్తున్నావు అని అప్పుడే నిద్రలేస్తూ బయటకొచ్చిన కైలాష్ అడిగాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది మహి. ఇక్కడే గుడికి వెళ్తున్నాను. దీనికి తోడెందుకు? నేను ఒంటరిగా వెళ్ళి రాగలను. నా మనసు కూడా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతోంది. అందుకే ఒంటరిగానే బయలుదేరాను. అక్కడైతే కాస్త ప్రశాంతంగా ఉంటుందని అని ఏదో సాకు చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్లబోయింది. అప్పుడే గదిలోంచి వారి మాటలు విన్నట్టుగా చాందిని బయటకొచ్చి కైలాష్ ని మహిని కోపంగా చూడటం మొదలుపెట్టింది. కైలాష్ ఆమె చూపుల్లోని అర్థాన్ని గ్రహించాడు. వెంటనే, అదే తను ఒంటరిగా వెళ్తుంది కదా, మీరెవరైనా తనకి తోడు వెళ్తారేమోనని అడుగుతున్నాను అని అన్నాడు. నాకెప్పటి నుండో గుడికి వెళ్ళటం అలవాటే కదా, నాకెవరి తోడు అవసరం లేదు అని బయటికి వెళ్ళిపోయింది మహి. ఈ మహి ఇంత పొద్దున్నే ఇంత భక్తిగా గుడికి వెళ్తోందంటే నమ్మడానికి నేనేమీ అమాయకురాల్ని కాదు. ఖచ్చితంగా ఎవరినో కలవడానికి వెళ్తోంది. నేను ఎలాగైనా మహిని అనుసరించి ఈరోజు తన బండారం బయట పెట్టాలి అనుకుంటూ మహి వెనకే వెళ్లాలని నిర్ణయించుకొని తన గదిలోకి వెళ్లి గబగబా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతోంది. అది చూసి, ఎక్కడికి వెళ్తున్నావు చాందిని అని అడిగాడు కైలాష్. నేనా? గుడికి వెళ్తున్నాను. మహిని అనుమానిస్తూ తన వెనకే వెళ్తున్నావన్నమాట. రాత్రి నేనంత చెప్పినా నీ మనసు మార్చుకోలేదా? కోపంగా అడిగాడు కైలాష్. మార్చుకున్నాను కాబట్టి తనలాగా నాకు గుడికి వెళ్లాలని, పూజ చేయాలని మనసు కనిపించింది. ఆ రకంగానైనా నా సమస్యలు తొలగి నా మనసు ప్రశాంతత పొందుతుందేమో చూద్దామని వెళ్తున్నాను. ఈ విషయంగా మహికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా బదులు మీరు చెప్పండి, సరేనా? అన్నట్టు అడగడం మర్చిపోయాను. మీ కెమెరా నాకు ఒకసారి ఇవ్వండి, మళ్ళీ ఇచ్చేస్తాను అంటూ కెమెరాని తీసుకుంది చాందిని. ఇప్పుడు దీంతో నీకేం పని? నువ్వు గుడికే కదా వెళ్తున్నావు అని అడిగాడు కైలాష్. అందులో సందేహమేముంది? మహి ఏ గుడికైతే వెళ్ళిందో ఆ గుడికి నేను వెళ్తున్నాను. మీకంతగా అనుమానం ఉంటే మీరు కూడా నాతో పాటు రావచ్చు అనంది. ఇక చేసేదేమీ లేక కైలాష్ మాట్లాడకుండా చాందినికి దారిచ్చాడు. చాందిని గుడికి చేరేలోపే గుడిలో నుంచి బయటకొస్తున్న మహి కనిపించింది. వెంటనే చాందిని మహికి కనిపించకుండా ఒక పక్కకి నించుని మహి ఏం చేస్తుందో అని గమనిస్తోంది. గుడి నుంచి బయటకొచ్చిన మహి చుట్టూ ఒకసారి చూసుకుని అక్కడ పక్కనే ఉన్న వినాయకుని ఆలయంలోకి వెళ్ళింది. అప్పుడు చాందిని, వెళ్ళు మహి, వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్తావో చూద్దామనే వచ్చాను. ఈరోజు నీ అసలు రంగు బయట పెడతాను అంటూ మహికి తెలియకుండా అనుసరిస్తుంది. అంతలో వినాయకుని గుడిలో శ్రీనుని కలిసింది మహి. అయితే శ్రీను మొహం చాందినికి సరిగ్గా కనిపించట్లేదు. అది చూసిన చాందిని, ఇంతకాలానికి ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా దొరకబోతోంది. ఇప్పుడు గనక నేను ఒక్క ఫోటో తీశానంటే చాలు, నా మాట అందరూ నమ్ముతారు. కానీ ఆ వ్యక్తి ఎవరూ సరిగ్గా కనిపించడం లేదు. ఎలాగైనా అతని ముఖం కూడా పడేలా ఫోటోలు తీయాలి. ఆ వ్యక్తితో మహి ఏదో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏదైతేనే ఈ ఫోటోలు నేను ఇంట్లో చూపించానంటే అందరూ నా మాట నమ్ముతారు. అరే, ఈ బ్యాటరీ కూడా సమయానికి డెడ్ అయింది. ఎన్ని ఫోటోలు వచ్చాయో లేదో తెలియడం లేదు. ముందు త్వరగా ఇంటికి వెళ్లి ఛార్జింగ్ పెట్టాలి అని గబగబా ఇంటి దారి పట్టింది చాందిని. అయితే అప్పటికే మహి ఇంటికొచ్చేసిందన్న సంగతి చాందినికి తెలియదు. ఇంటికొస్తున్న చాందిని చూసి, అరే చాందిని, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కాస్త సామాన్లు ఇంట్లో పెట్టు, నేను మళ్ళీ వస్తాను అని పిలిచాడు నంది. అరే అన్నయ్య, మీరా? పని ముగించుకొని త్వరగా ఇంటికి రండి. మన కుటుంబ సభ్యులందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అని సామాన్లు తీసుకుని చాందిని వెళ్ళిపోయింది. కెమెరా ఛార్జింగ్ పెట్టాను. ఇంకొక 5 నిమిషాలు ఓపిక పడితే చాలు, ఈ మహి బండారం బయట పెట్టేయచ్చు అని అనుకునే లోపే, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, నా గదిలో మంటలు వస్తున్నాయి, కాపాడండి అంటూ మహి గట్టిగా కేకలు వేసింది. ఇంట్లో వాళ్ళందరూ మహి గది వైపు పరిగెత్తారు. మహి, తలుపులు తెరువు, మేము వచ్చేసాం, నీకేం కాదు, తలుపులు తెరువు అంటూ
అంటూ కైలాష్ ఇంకా కాశీనాథ్ తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాందిని, నువ్వు బయటి వైపుకు వెళ్లి తన గది కిటికీలు తెరవడానికి ట్రై చేయి అని కైలాష్ చెప్పగానే, సరే నేను అటువైపు వెళ్తాను అంటూ బయటికి పరిగెత్తింది చాందిని. చాందిని, ఏంటి ఇంట్లోంచి బయటకు పరిగెడుతున్నా? ఇల్లంతా పొగ పెట్టేసింది. ఏం ప్రమాదం జరగలేదు కదా అని అప్పుడే అక్కడికి వచ్చిన నంది ప్రశ్నించాడు. అయ్యో అన్నయ్య, ఇప్పుడే వస్తున్నారా? మహి గదిలో మంటలు అంటుకున్నాయి. కైలాష్ మావయ్య గారు తలుపులు పగలగొట్టే ప్రయత్నిస్తున్నారు. నేను కిటికీ తలుపులు తెరుద్దామని ఇటుగా వెళ్తున్నాను. మీరు నాకు సహాయం చేయడానికి రండి అంటూ నందిని కూడా అటువైపుగా తీసుకెళ్ళింది. నంది, చాందిని అతి కష్టం మీద కిటికీ తలుపులు తెరవగలిగారు. ఇంతలో కైలాష్ వాళ్ళు తలుపులు పగలగొట్టారు. ఆ మంటల్లో మహి ఒక మూలగా స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. వెంటనే కైలాష్ తననెత్తుకుని గదిలోంచి బయటికి తీసుకొచ్చాడు. గోమతి, మిగిలిన వారంతా ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహి, లే, నీకేం కాలేదు మహి అంటూ పిలుస్తున్నాడు కైలాష్. తన పథకం పారినందుకు లోపలే నవ్వుకుంటూ స్పృహలేని దానిలా నటిస్తూనే ఉంది మహి. ఇంతలో నంది మహి గదిలోకొచ్చి, ఏమైంది మావయ్య? మహికి ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు కాశీనాథ్, కంగారు పడుకో, మహి గదిలో లేదు, తనని బయట పడుకోబెట్టాం అని చెప్పాడు కాశీనాథ్. నంది, చాందిని ఒక్కసారిగా అవక్కయ్యారు. అరే, మేం బయట నుంచే వస్తున్నాం, అక్కడ మాకు మహి కనిపించలేదు అన్నాడు నంది. అప్పుడు కాశీనాథ్, బయట లేకపోవడం ఏంటి? బయట పడుకోబెట్టి మేమందరం ఈ గదిలో మంటలార్పుతున్నాం అని కాశీనాథ్ అంటుంటే, కానీ నేను బయట చూశాను, నాకెక్కడా కనిపించలేదు అంటూ గోమతి చెప్పింది. అదిగో ఆంటీ వాష్రూంలో నుంచి వస్తోంది అంటూ నవ్వుతూ చెప్పాడు గౌతమ్. అందరూ హమ్మయ్య అనుకుని ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. చాందినికి, కాశీనాథ్కి మాత్రం ఏదో సందేహం లోపల మెదులుతూనే ఉంది. మహి గదిలో మంటలారిన తర్వాత ఏదో వెతుకుతున్నట్లు కనిపించాడు కాశీనాథ్. అది చూసి, మావయ్య, ఏం వెతుకుతున్నారిక్కడ అని అడిగాడు నంది. అదే, ఈ గదికి మంటలు ఎలా అంటుకున్నాయని నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కాశీనాథ్. క్షమించండి, నాదే పొరపాటు. గుండెంచి వచ్చిన తర్వాత నా పూజా ప్లేట్లో దీపం ఆరిందో లేదో చూసుకోకుండానే ఈ టేబుల్ పైన పెట్టేశాను. కిటికీ కట్టెల్లో గాలికి ఊగి ఆ దీపానికి తగిలాయి అని మహి జవాబిచ్చింది. వెంటనే నంది, అవును, అలాగే జరుగుంటుంది, లేకపోతే ఉత్తిన మంటలు ఎందుకు అంటుకుంటాయి అన్నాడు. లేదు లేదు, అలా జరిగినట్టు అనిపించటం లేదు. పూజా ప్లేట్కి కట్టెన్కి చాలా దూరం ఉంది. ఎంత గాలికి ఊగినా కట్టెలు దీపానికి తగిలే ప్రసక్తే లేదు. నువ్వు నిజమే చెప్తున్నావా మహి అని అడిగాడు కాశీనాథ్. ఇందులో అబద్ధం చెప్పడానికే ఉంది, తాను చూసిందే చెప్పింది కదా అన్నాడు నంది. వెంటనే మహి, అవును, అలాగే జరిగింది, నేను చూశాను, దీపం వల్లే మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు మావయ్య చెప్తుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ దీపానికి తగిలి కట్టెను ఎలా అంటుకుంటుంది అని అనిపిస్తోంది, కానీ నేను కళ్ళారా చూశాను కదా, అదే జరిగింది అని మహి తడబడుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ అగ్ని ప్రమాదం యాదృచ్ఛికమా, లేక మహి కావాలని సృష్టించిందా? ఒకవేళ నేను కెమెరాలో ఫోటో తీయడం చూసిందా? ఇప్పుడు కెమెరా కోసమే నాటకం ఆడిందా? నేను ముందు వెంటనే వెళ్లి కెమెరా ఎక్కడుందో చూడాలి అనుకుంటూ చాందిని తన గదిలోకి పరిగెత్తింది. అమ్మయ్యా, నేను ఫోటో తీసిన విషయం ఇంకా మహికి తెలిసినట్టు లేదు. కెమెరా ఛార్జింగ్ లోనే ఉంది. ఇప్పుడు నాకు కాస్త ప్రశాంతంగా ఉంది. ఈ కెమెరా సాయంతో మహి నాటకాన్ని బయట పెడతాను అని గది నుంచి బయటకొచ్చేసింది చాందిని. చాందిని, ఇందాక నాకు రోడ్డు మీద కనిపించినప్పుడు ఏదో విషయం చెప్తాను, త్వరగా రమ్మని చెప్పావు కదా, ఏంటా విషయం చెప్పు, చాలా ఆతృతగా ఉంది, ఏంటా విషయం అన్నాడు నంది. అవునన్నయ్య, చెప్తాను. అందరూ ఒక్క నిమిషం సావధాన పడితే నేను విషయం చెప్దామని చూస్తున్నాను అంది చాందిని. ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు చాందిని నువ్వు అని అడిగాడు కైలాష్. మీరే కదా రుజువులు లేకుండా ఏమీ మాట్లాడొద్దన్నారు, అందుకే రుజువులు సంపాదించా మాట్లాడుతున్నాను అంది చాందిని. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు చాందిని. అనవసరంగా నిందలు వేశావంటే నాతో పాటు ఈ కుటుంబంలో ఎవరూ కూడా నేను జీవితకాలం క్షమించరు అని మరోమారు హెచ్చరించాడు కైలాష్. కైలాష్, ఏం జరిగింది? మీ ఇద్దరు ఏ విషయం మీద వాదించుకుంటున్నారు? ఎవరిని దోషులుగా చూపించడానికి రుజువులు, సాక్ష్యాలు కావాలంటున్నారు అని కాశీనాథ్ ప్రశ్నించాడు. ఒక్క నిమిషం అందరూ వినండి. ఆవిడ ఏదో నిరూపించాలనుకుంటుంది కదా, నిరూపించనివ్వండి. ఆ తర్వాతే మీకు నేను జరిగిన విషయాన్నంతా చెప్తాను అంటూ సమాధానమిచ్చాడు కైలాష్. కైలాష్, నన్ను క్షమించాలో, నేను చెప్పిన విషయం విన్న తర్వాత ఎవరిని క్షమించాలో చూద్దాం అని మహి వైపు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళింది. మహి తనలో తాను మాట్లాడుకుంటూ, ఏంటి ఈ చాందిని నా వైపు చూస్తూ వెళ్ళింది? ఏ రుజువులు, సాక్ష్యాలు చూపించాలనుకుంటుంది? బహుశా నేను శ్రీనుతో మాట్లాడటం గాని చూసిందా
ఒకవేళ చూస్తే ఆ విషయం ఇక్కడందరితో చెప్పేస్తే నేనేం చేయాలి? ఇక ఇంట్లో ఎవరూ నా మాటని నమ్మరు అని మనసులో అనుకుంటూ నేనిప్పుడే వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళింది మహి. గదిలో శ్రీనుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది మహి. శ్రీను, ఉన్నావా? నువ్వు చెప్పినట్లే అంతా చేశాను. చాందిని ఏవో రుజువులంటోంది. ఇప్పుడు తను మన విషయాన్ని బయట పెట్టేస్తే నేనేం చేయాలి? సమాధానం చెప్పు శ్రీను అంటూ పదే పదే తనలో తాను మాట్లాడుకుంటోంది. శ్రీను నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి ఇక చేసేదేమీ లేక మళ్ళీ గది బయటకొచ్చేసింది మహి. చాందిని చేతిలో కెమెరా ఉండటంతో, చాందిని, నీ చేతిలో కెమెరా ఏంటి అన్నాడు కాశీనాథ్. చెప్తాను అంకుల్. కైలాష్, రుజువులుంటే గాని నమ్మనని అన్నావు కదా, ఇప్పుడు నా చేతిలో రుజువుంది. ఇప్పుడేం చెప్తావు సమాధానం? ఇటువంటి మోసగత్తి కోసం కట్టుకున్న భార్యనైనా నన్ను ఎన్ని మాటలన్నావు? ఇప్పుడు నీ సమాధానం ఏంటి చెప్పు అని అంది చాందిని. అప్పుడు కైలాష్ ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు. నందన్నయ్య, మీరు మీ చెల్లెల్ని ఎంతగానో నమ్మారు కదా. తను మన పాత మహి అయ్యుంటే మీ చెల్లెలిపై మీకున్న నమ్మకానికి నేను కూడా ఎంతో సంతోషించేదాన్ని. కానీ ఆమె ఇప్పుడు మన మహి కాదు. పూర్తిగా మన కుటుంబానికి హాని చేయాలనే ఉద్దేశంతోనే మనకు శత్రువులైన వాళ్లతో చేతులు కలిపొచ్చింది. అటువంటి మహిని నమ్మి మనం ఏమరపాటుగా ఉంటే తన వల్ల మనకి హాని తప్పదు అని అంది చాందిని. ఏం మాట్లాడుతున్నావు చాందిని? నా చెల్లెలి గురించి నాకే చెప్తావా? నీకెంత ధైర్యం? నీకేం తెలుసు నా చెల్లెలి గురించి? ఇంతలా పేట్రేగిపోయి మాట్లాడుతున్నావు. మాటలు జాగ్రత్తగా రాని చాందిని అని హెచ్చరించాడు నంది. చాందిని, నువ్వేం తొందరపడటం లేదు కదా. ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి. నీ దగ్గర తగిన ఆధారం లేకుండా మహి పైన ఎలాంటి నిందలు వేస్తే దాని పర్యవసానం తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచించి మాట్లాడు. ఏం మాట్లాడినా తొందరపడకు అని హెచ్చరించాడు కాశీనాథ్. లేదంకుల్, ఆధారం లేకుండా చెప్తే మీరెవరూ నమ్మరని నాకెప్పుడో తెలుసు. ఆ రోజు నేను మహి గురించి చెప్పిన మాటలు అబద్ధాలనే కదా మీరందరూ భావించారు. ఇప్పుడు ఈ రోజు ఆధారాలు చూసి ఏం చెప్తారో చెప్పండి. నేనేదో తన మీద అసూయతో ప్రవర్తిస్తున్నాను, తను రావడం నాకేదో ఇష్టం లేదనే కదా మీరందరూ భావిస్తున్నారు. మీ అందరికీ మరో విషయం కూడా చెప్తాను వినండి. తను ఈ 2 ఏళ్లలో గడిపిన జీవితం గురించి చెప్పిందంతా కూడా అబద్ధమే. ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడు అచ్చంగా తను మన మహినే. కానీ తిరిగి వచ్చేటప్పుడు మన మీద కసితో పగతో వచ్చిన వేరే మహి. మీరంతా మహిని నమ్మారు, కానీ నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అందుకే మహిపై ఓ కన్నేసుంచాను. ఇంతకాలానికి పట్టుపడింది. నా కళ్ళారా చూశాను. వినాయకుడి గుడి దగ్గర ఎవరో అపరిచిత వ్యక్తిని కలిసింది అనంది చాందిని. ఇప్పుడు మహి బండారం బయటపడుతుందా? ఏం జరగనుంది? ఎపిసోడ్ 286 మహి మాయ. గుడికి వెళ్లిన మహి ఎవరినో కలిసిందని అందరితో చెప్తుంది చాందిని. ఆ మాటలు విన్న నంది షాక్ అయిపోయాడు. ఎవరినో కలవాల్సిన అవసరం మహికేముంది? తనలా ఎందుకు చేస్తుంది అని ఆలోచించి మహి వైపు చూసి, మహి, నిన్నన్నేసి మాటలంటుంటే నువ్వేమీ ఖండించవా? నీ మౌనాన్ని అంగీకారంగా భావించాలా? నువ్విప్పుడేమీ మాట్లాడకపోతే తను వేసిన ఆ నింద నిజమేనని అందరూ నమ్మాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా ఏ టెన్షన్ లేకుండా అంత ప్రశాంతంగా జరిగేదంతా ఎలా చూస్తూ ఊరుకుంటున్నావు? ఏంటి నీ ధీమా? చెప్పు మహి, నిజంగా నువ్వు గుడికని వెళ్ళి ఎవరినైనా కలిసావా అన్నాడు. అయినా కూడా మహి ఏం మాట్లాడకుండా జరిగేదంతా అలా చూస్తూ ఉంది. దాంతో కాశీనాథ్ మహిని చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. చాందిని ఇంత గొడవ చేస్తుంటే ఈ మహి ఏం మాట్లాడకుండా ఎందుకు మిన్నకుండిపోయింది? నిజంగా చాందిని అనుమానమే నిజమై ఇక చేసేదేమీ లేక అలా మౌనంగా ఉండిపోయిందా అనుకుంటున్నాడు. ఈ జరుగుతున్న గొడవని బట్టి ఇంట్లోని వాళ్ళందరూ మహిని అనుమానంగా చూడసాగారు. వాళ్ళలా చూస్తుండగానే చాందిని మాట్లాడుతూ, ఆ రోజు పాత బంగళాలో నన్ను బంధించింది మహి తన అనుచరుడేనని నేనెంతగా చెప్పినా మీరెవరూ నమ్మలేదు కదా. తనకెవరూ స్నేహితులు లేరు. అలాంటి పని మహి ఎప్పటికీ చేయదు అని చెప్పారు కదా. నేను ఆ రోజు ఎంత క్షోభకి గురయ్యానో తెలుసా మీకు? పోనీలే, జరిగిందంతా మంచిగా జరిగింది. ఆ రోజు మీరు నమ్మకపోయినా నేను చూపించే సాక్ష్యాలతో మీరు ఈ రోజు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అనంది. నందికి చిరాకొచ్చింది. ఎంతసేపు అలా నా చెల్లెల్ని నానా మాటలంటావు? నీకసలు మనసెలా ఒప్పుతోంది చాందిని? ఆధారాలున్నాయని చెప్పావు కదా, అవేంటో చూపించు అని చాందినిపై కోప్పడి మహి వైపు చూస్తూ, చాందిని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు మహి. ఇప్పటికైనా మాట్లాడు మహి అని ఆవేశంగా అన్నాడు నంది. ఇంతలో కైలాష్, చాందిని, అనవసరమైన మాటలు చెప్పకు. నీ దగ్గర సరైన ఆధారాలుంటే ముందు వాటిని చూపించు. నువ్వు చెప్పిన దాన్ని మేము నమ్మాలా వద్దా అనేది అప్పుడు నిర్ణయిస్తాం అని అన్నాడు. ఆధారాలు నా చేతికి చిక్కాయి కాబట్టి ఈ రోజు మహి అసలు రంగు బయట పెట్టబోతున్నాను. ఈ ఆధారాలు చూశాక మీ అందరికీ కూడా అర్థమవుతుంది మహి యొక్క అసలు రూపం
అంటూ గదిలోకి వెళ్లి ఇందాక తీసుకొచ్చిన కెమెరాను పట్టుకుని పైకెత్తి చూపిస్తూ, మహి యొక్క అసలు రూపం బయట పెట్టే నిఘా నేత్రం ఇదే. ఎవరో అపరిచిత వ్యక్తితో మహి మాట్లాడుతూ ఉంటే నేను ఫోటో తీశాను. ఇప్పటికైనా నమ్ముతారా? అంది చాందిని. చాలు చాందిని, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ముందు ఫోటో ఏంటో చూపెట్టు. ఆ తర్వాత నీ మాటలకు తగిన సమాధానం నేను చెప్తాను అన్నాడు నంది. ఒక్క నిమిషం అని తన చేతిలో ఉన్న కెమెరాను పదే పదే నొక్కుతోంది. కానీ అందులో ఒక్క ఫోటో కూడా లేదు. దాంతో చాందినికి పిచ్చి పట్టినట్టయింది. మళ్ళీ మళ్ళీ కెమెరాలో చెక్ చేసింది. అయినా కూడా ఒక్క ఫోటో కూడా కనిపించలేదు. అదేంటి ఇలా జరిగింది? నేను స్వయంగా ఆ ఫోటోల్ని తీశాను కదా, వాటిని నేను చూశాను కూడా. కానీ ఇప్పుడు చూస్తే అన్ని బ్లాంక్ గా కనబడుతున్నాయేంటి అని మనసులో అనుకుంది చాందిని. ఆ నిమిషం చాందినికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కైలాష్, నంది ఇద్దరూ ఒక్కసారిగా, చాందిని, మహికి వ్యతిరేకంగా నువ్వు చూపిస్తానన్న రుజువులేవి అని అడిగారు. అదే కైలాష్, నేను చూస్తున్నాను. నేను స్వయంగా ఫోటోలన్నీ తీశాను. కానీ ఇప్పుడు చూస్తే ఒక్క ఫోటో కూడా లేదు. నీకు తెలుసు కదా, ఫోటోలు తీయడం కోసమే నేను కెమెరా పట్టుకెళ్ళానని. తీయకుండా ఎలా ఉంటాను? ఈ లోపు ఎలా పోయాయి? నాకు చాలా అయోమయంగా ఉంది అని కంగారుగా అంది చాందిని. చాలు చాందిని, ఇక నీ నాటకాలు ఆపే. ఏమీ లేని దానికి ఇంత హై డ్రామా క్రియేట్ చేసి అందరి మనసులు పంచేయడమే కాకుండా మహిని అవమానిస్తావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం అని గట్టిగా చాందినిపై కేకలు వేశాడు కైలాష్. చాందినికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయింది. ఉన్న చోటే స్థాణువులా నిలబడిపోయింది. ఇంతసేపు మౌనంగా ఉన్న మహి అప్పుడు నోరు విప్పింది. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా నేనెందుకెంతసేపు మౌనంగా ఉన్నాను? నేనెవరినైనా కలిస్తేనే కదా తను ఫోటోలు తీయడానికి. గుడికి వెళ్లి కైలాష్ చాందినీల కాపురం బాగుండాలని దేవుడికి దండం పెట్టుకుని వచ్చాను. అంతకు మించి నేనే పాపం ఎరగను. కానీ చాందిని మాత్రం మనసులో ఏదో అభద్రతా భావం వల్ల నేనెక్కడ కైలాష్కి దగ్గరవుతానోనని భయంతో అలా లేని పొనివన్నీ నా మీద పుట్టిస్తోంది. అంతేకాని పాపం చాందినికి నా మీద వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ నేను మీ అందరికీ చేరువైతే తన స్థానం బలహీన పడుతుందేమోనని భయంతో అలా ప్రవర్తిస్తోంది. తనని ఎవరూ కోప్పడకండి. నాపై ఎంత అభిమానం చూపిస్తారో అంతే అభిమానం చాందినిపై కూడా ఎప్పటికీ చూపించండి అని దొంగ వినయం చూపుతూ మాట్లాడింది మహి. ఆ మాటలకు అందరూ మాయలో పడిపోయారు. అదే సమయంలో తాను చాందినిపై చూపించిన ప్రేమకు కూడా ఫిదా అయిపోయారు. ఇదే అవకాశంగా గ్రహించిన మహి, చూడు చాందిని, కైలాష్కి నాకు మధ్య ఉన్నది ముగిసిపోయిన కథ. మా ఇద్దరికీ రాసిపెట్టుంటే మా పెళ్లి ఎప్పుడో జరిగేది. కైలాష్కి నీతో రాసిపెట్టుంది కాబట్టే నీతో పెళ్లి జరిగింది. ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని కళ్ళ నీళ్లతో దొంగ ఏడుపు నటిస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది. చాందినికి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే గోమతి మాట్లాడుతూ, ఎంత మంచిది ఈ మహి మనసు. అటువంటి మహిని ఎలా అపార్థం చేసుకున్నావు చాందిని? ఎందుకంత ద్వేషం పెంచుకున్నావు అమాయకురాలి మీద? కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకోలేకపోతే ఆడపిల్లకంతకన్నా నరకం ఏముంటుంది? అటువంటి నరకాన్ని కూడా దిగమింగుకుని నువ్వు కైలాష్ బాగుండాలని పూజలు చేస్తున్న దేవత ఈ మహి. అటువంటి తనని అపార్థం చేసుకుని తప్పు చేశావు నువ్వు అని వంటగదిలోకి వెళ్లిపోయింది. కైలాష్, నంది ఇద్దరూ కూడా చాందిని వైపు అసహ్యంగా చూసి బయటికి వెళ్లిపోయారు. వాళ్ళని చూసిన చాందిని ఏమీ మాట్లాడలేకపోయింది. కాశీనాథ్ ఒక్కడే అక్కడున్నాడు. ఆల్మోస్ట్ చాందిని కళ్లలోంచి కన్నీళ్లొస్తున్నాయి. అవి చెంపల మీద, గుండెల మీదకు రాలుతూ మనసులోని బాధని బయటికి తీసుకొస్తున్నాయి. అది గమనించిన కాశీనాథ్, అమ్మా చాందిని, తొందరపడ్డావేమో. మహిని తక్కువ అంచనా వేసినట్టున్నావు. ఇంకొంచెం పగడ్బందీగా సాక్ష్యాలు సంపాదించుండాల్సింది అని చెప్పి వెళ్లిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఏం చేయాలో పాలుపోక ఉన్న చోటే ఒక్కసారిగా కూలబడిపోయింది చాందిని. ఒక్కొక్కరుగా అందరూ వెళ్లిపోతుంటే తన ఆ ఇంట్లో ఒంటరిదైపోయిందనే భావనొచ్చింది. ఒక్కసారిగా తనను శూన్యం ఆవరించేసుకుంది. పెద్ద ఎడారిలో తప్పిపోయినట్టు నడి సంద్రంలో దిక్కు తోచక ఏ దిక్కు చూడాలో తెలియక తలను కిందకు దించేసుకుంది. కాసేపటికి చాందిని దగ్గరకొచ్చిన మహి, అయ్యయ్యో పాపం, నన్ను పట్టిద్దామని ప్లాన్ చేశావా? ఫోటోలేమయ్యాయమ్మా? కాకెత్తుకుపోయిందా లేక మంటల్లో కాలిపోయాయా అంటూ హేళనగా అడుగుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. చాందినికి ఒళ్ళు మండిపోయింది. కాని చేసేదేమీ లేక వెళ్తున్న మహి వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది. తలుపు చాటు నుంచి ఈ మాట విన్న కాశీనాథ్, అయితే మహి కావాలనే తన గదిలో మంటలంటించుకుందన్నమాట. కాని ఏం చేయగలం? రుజువులు, సాక్ష్యాలు లేవు కదా. ముందొకసారి వెళ్లి ఆ కాలిన గదిని పరిశీలించాలి అని మనసులో అనుకుంటూ మహి గది వైపు వెళ్లాడు. చాందిని దగ్గర నుండి పెరట్లోకి వెళ్లిన మహి గండం గడిచిందని చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉంది.
పెరట్లో ఉన్న మహిని కిటికీలోంచి కోపంగా చూస్తోంది చాందిని. ఎలాగైనా ఈ మహి నుంచి నిజం రాబట్టాలి. తీసిన ఫోటోలు తీసినట్టుగా ఎలా మాయమైపోయాయి? మహి గదిలో మంటలుండగా తనెలా ఈ ఫోటోల్ని మాయం చేసింది? ఇలా భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ఈ మహి విషయం నేను బయటపెట్టలేను. అంతేకాదు, ఈ కుటుంబాన్ని కూడా నేను రక్షించలేను. అందుకైనా వచ్చిన ఆవేశాన్ని అణుచుకుని ముందు మహితో మాట్లాడాలి అని కళ్ళు తుడుచుకొని మహి ఉన్న పెరట్లోకి వెళ్ళింది. చాందిని చూసిన మహి, ఏంటి ఆయన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ వచ్చా? ఈసారి కాబట్టి సింపుల్ గా వదిలేశాను. నెక్స్ట్ టైం నా జోలికొచ్చావే అనుకో, ఇంట్లోంచి బయటికి పంపిస్తాను అనంది. ఆహా, అంతవరకు వచ్చిందా కథ? అయినా నువ్వంత ఘటికురాలివేలే. నీతో నాకెందుకు గొడవ గాని ఆ ఫోటోలు నా గదిలో ఎలా మాయమయ్యాయో నువ్వు చెప్తావని వచ్చాను అనంది చాందిని. ఏంటి కాళ్ళబేరానికి వచ్చావు? అప్పుడే అయిపోయిందా నీ పని? నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నాతో పెట్టుకుంటే బ్రతికి బట్ట కట్టావు అనంది మహి. అర్థమైంది నాకు. నువ్వు మళ్ళీ హెచ్చరించనక్కర్లేదు. ఇంట్లో అందరి ముందు ఎంత వినయంగా మాట్లాడావు. నీ బిహేవియర్ అలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వింత కఠినమైన దానివని, నీతో తలపడి గెలవడం కష్టమేనని నాకప్పుడే అర్థమైంది. కానీ ఆ పని అసాధ్యమైతే కాదు కదా అనంది చాందిని. నీకింకా బుద్ధి రాలేదన్నమాట అని హేళనగా నవ్వుతోంది మహి. నవ్వుతున్నావు కదూ? బాగా నవ్వు. నీ మొహంలో ఈ నవ్వు ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. ఈ రోజు ఆ మంటలు కొంచెం పెద్దగా అంటుకొని ఉండుంటే నవ్వడం కాదు, ఈ పాటికి నీ ఒళ్ళంతా కాలి ఏడుస్తూ ఉండేదానివి అని చాందిని కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయ్యో పిచ్చి చాందిని, నేనంటించిన మంటల్లో నేనే కాలిపోతానా? అవకాశం దొరికింటే నిన్ను తోసేసేదాన్ని గాని అని అదోలా నవ్వింది మహి. ఏంటి నువ్వు మాట్లాడేది? అంటే ఆ మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నవి కాదా? ఇప్పుడు అర్థమైంది నీ ఎత్తుగడ. ఎంత మోసం! మొత్తం కుటుంబాన్నే మోసం చేసావు కదా. నిన్న దేవుడు కూడా క్షమించడు. దుర్మార్గురాలా, ఎంతగా నమ్ముతున్నారు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను. నీ కొంచెం కూడా జాలి దయా లేవే. ఇంత క్రూరంగా ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను చూస్తేనే నాకు చాలా అసహ్యం వేస్తోంది అని కోపంగా అంది చాందిని. నేనా మోసం చేశానా? ఆ మాట నువ్వంటున్నావా చాందిని? మాట అనే ముందు అర్హత ఉండాలి. నా వాడైన కైలాష్ ని తెలిసి కూడా నీ వాడిగా చేసుకున్నావు. నీకన్నా నేను చేసే మోసం చాలా చిన్నది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు గాని వెళ్ళెక్కడి నుంచి అని కోపంగా అంది మహి. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, నేను వెళ్ళిపోతాను. నా గదిలో ఉన్న ఫోటోలు ఎలా మాయమయ్యాయి అది మాత్రం చెప్పు అని అడిగింది చాందిని. ఒక విషయం గుర్తుంచుకో చాందిని, తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఒకడుంటాడు. నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని వచ్చి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేలా చేశాను. గదిలో మంటలంటించి ఆ హడావిడిలో మీరందరూ ఉన్నప్పుడు ఫోటోలన్నీ డిలీట్ చేసేశాను. ఇంకో విషయం చెప్తాను విను. నువ్వు నన్ను ఫాలో అవుతూ గుడికి రావడం నేనెప్పుడో చూశాను. నీకు బుద్ధిచ్చేలా చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను చూడనట్టు నటించి నీకు అనుమానం కలగడానికి వినాయకుడి గుడికి వెళ్ళాను. అక్కడ వేరే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించేసరికి ఏదో విజయం సాధించిన దానిలాగా క్లిక్కమని ఫోటోలు తీసేసి ఇంటికొచ్చి నన్ను అవమానిద్దాం అనుకున్నావు. కానీ ఏమైంది? వాళ్ళందరూ చూడ్డానికి ముందే నేను ఫోటోలు మాయం చేశాను. అది తెలియక నువ్వందరి ముందు ఫూల్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా ఈ మహితో పెట్టుకుంటే ఏమవుతుందో అనంది మహి. మహి తెలివితేటలకు ఒక్కసారిగా చాందిని షాక్కి గురైంది. ఇంట్లో అకస్మాత్తుగా మంటలొచ్చాయన్నప్పుడు, అది కూడా మహి గదిలోనే అన్నప్పుడు ఇది మహి ప్లానేమోనని నాకెందుకు అనిపించలేదు? అంత మంటలు చెలరేగినప్పుడు కూడా ఆ గదిలోంచి మహి ప్రాణాలతో బయటపడిందన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. లేకపోతే ఆ మంటల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా దాదాపుగా అసాధ్యం. ప్లాన్ చేసుకుని చేసింది కాబట్టే ప్రాణాలతో బయటపడింది. చిచి, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను? అనవసరంగా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను అని తనలో తానే తిట్టుకుంటోంది. వీరి సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ కాశీనాథ్ కాలిపోయిన మహి గదిలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని తీవ్రంగా వెతుకుతున్నాడు. ఈ గదిలో పెట్టిన దీపం వల్ల కర్టెన్లు అంటుకున్నాయని మహి అంటోంది. ఈ బల్ల మీద పెట్టిన దీపానికి కిటికీ కర్టెన్లకు అస్సలు సంబంధమే లేదు. రెండూ చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ అగ్గిపెట్టి కూడా కనబడుతోంది. అంటే సందేహం లేదు, ఇది కావాలని మహి చేసినట్టుంది. కానీ నిరూపించడం ఎలా? అలా నిరూపించడానికి వెళ్లే పాపం చాందిని భంగపడింది అని అనుకుంటూ ఉండగా మహి గది కిటికీ దగ్గర ఎవరో నించున్నట్టు ఏదో నీడ కనిపించింది. ఎవరక్కడా? ఎవరున్నారు కిటికీ దగ్గర
మాట్లాడరే అంటూ కిటికీ దగ్గరికి వెళ్లాడు కాశీనాథ్. ఇంతలో మాస్క్ వేసుకున్న వ్యక్తి దూరంగా పరిగెడుతున్నట్లు కనిపించాడు. అది చూసిన కాశీనాథ్ ఎవరో పరిగెడుతున్నట్టు అర్థమవుతోంది, కానీ ఎవరో సరిగ్గా కనిపించడం లేదు. వరండాలోకి వెళ్లి చూస్తాను, అప్పుడెవరున్నారో నాకు సరిగ్గా కనబడుతుంది అనుకుని వరండా దగ్గరికి చాలా ఫాస్ట్ గా వెళ్లాడు. గోడ అవతల ఎవరో పర్సన్ మాస్క్ వేసుకుని నక్కి ఉన్నట్లు కనిపించింది. ఆ మాస్క్ వేసుకున్న పర్సన్ ఎవరో కాశీనాథ్కి తెలుస్తుందా? మహి బండారం బయటపడుతుందా? ముందు ముందు ఇంకేం జరగనుంది? ఎపిసోడ్ 287 ముసుగు మనిషి. మహి రూమ్ లో మంటలు ఎందుకు అంటుకున్నాయో తెలుసుకుందామని ఆ రూమ్ లోకి వెళ్లిన కాశీనాథ్కి అవతల గోడ వైపు ఎవరో మాస్క్ వేసుకున్న మనిషి కనిపించాడు. సందేహం లేదు, ఆ రోజు కైలాష్ చూశానని చెప్పిన వ్యక్తి ఇతనే అనుకుంటా. సరిగ్గా ఇతని మొహానికి అదే మాస్కు, ఒడ్డు పొడుగు అన్నీ కైలాష్ చెప్పినట్టే ఉన్నాయి. అయితే చాందిని చెప్పిన మాట నిజమే అన్నమాట. లేకపోతే మహి గది దగ్గర ఇతనికేం పని ఉంటుంది? మహిని కలవడానికి కాకపోతే మరెందుకు వస్తాడు ఇతను? ఆ రోజు కైలాష్ కూడా చూశాను అన్నాడు కాబట్టి ఈ రోజు కూడా మహిని కలవడానికి వచ్చుంటాడు. కానీ దేనికి కూడా రుజువులు సాక్ష్యాలు లేవు. మహి మీద నా అనుమానం మరింత బలపడింది. ఇప్పుడేం చేయాలి? చాందిని చెప్పినట్లు కుటుంబానికి ఏమైనా ఆపద తెచ్చిపెట్టదు కదా. ఏది ఏవైనా గాని ఈ రోజు ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని పట్టుకోవాల్సిందే అంటూ వరండాలోంచి వీధిలోకి వచ్చాడు కాశీనాథ్. కాశీనాథ్ తననే ఫాలో చేస్తుండటంతో ఈ ముసలోడేంటి ఎలా తగులుకున్నాడు? ఇంకా నన్నే వెతుకుతున్నాడు. ఈ మహి ఎక్కడుంది కనిపించడం లేదు. పోనీ టెలిపతి ద్వారా మాట్లాడదామంటే ఈ ముసలోడు నన్ను లోపు కనిపెట్టేసేలా ఉన్నాడు. కొంపతీసి మహి వీళ్ళకి దొరికిపోలేదు కదా. నేనెవరో కూడా వీళ్ళకి చెప్పేసి ఉంటుందా? మహి గది కాలిపోయినట్లుగా ఉంది. అనవసరంగా ఈ మహి కోసం వచ్చి నేను దొరికిపోయేలా ఉన్నాను. వస్తే మహి ఎక్కడ చచ్చావే? నీకోసం వచ్చి నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టయింది అని తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నాడు. వీధిలోకి వచ్చిన ఆ మాస్క్ వేసుకున్న మనిషి కనబడకపోవడంతో ఇంటి వెనకాలకు వెళ్లాడేమో అనుకుని పెరట్లోకి వెళ్లాడు కాశీనాథ్. ఆ టైంలో పెరట్లో బయటకు వెళ్తూ కనిపించింది మహి. ఏంటి, ఈ మహి బయటకెందుకు వెళ్తోంది? ఆ మాస్క్ మనిషిని కలవడానికి అయి ఉంటుంది. ఇప్పుడు మహి దొరికిపోయినట్లే. తను చూడకుండా తన వెనకే మెల్లగా వెళ్లి పట్టుకోవాలి అని మహిని ఫాలో అవుతున్నాడు కాశీనాథ్. ఇంతలో చాందిని ఇంటి లోపలికి కళ్ళనీళ్లతో వెళ్తోంది. ఏమైంది చాందిని? ఎందుకలా ఏడుస్తున్నావు? మహి ఏవైనా అన్నదా, లేక కైలాష్ ఏవైనా అన్నాడా అని అడిగాడు కాశీనాథ్. ఏం లేదు మావయ్య, ఎవరూ ఏమనలేదు అంటూ వెళ్లిపోయింది చాందిని. అటు చాందిని వెళ్లగానే మహి వైపు చూశాడు కాశీనాథ్. కానీ అక్కడ మహి కనిపించలేదు. ఇక్కడే ఉండాలిగా మహి, ఇంతలోనే ఎలా మాయమైపోయింది అని ఇంటి వెనకకి వెళ్లాడు కాశీనాథ్. అప్పుడక్కడ అతనికి మాస్క్ మనిషి కనిపించాడు. ఆహా, ఈ మాస్క్ మనిషి ఇక్కడే ఉన్నాడంటే మహి కూడా ఇక్కడే ఉండుంటుంది. ఎలాగైనా ఈ రోజు ఈ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో చూడాల్సిందే అని తన అడుగులు మెల్లగా ముందుకు వేస్తున్నాడు. అప్పటికే మహితో మాట్లాడిన శ్రీను, అబ్బా మహి, చూసావా ఈ ముసలోడెలా తగులుకున్నాడో నన్ను? ఈ రోజు వీడి కథ పూర్తి చేయాల్సిందే, లేకపోతే నా కథ వీడు ముగించేలా ఉన్నాడు అని కొంచెం పక్కకి నిల్చున్న మహితో అన్నాడు శ్రీను. నేనిక్కడ ఉండగానే నువ్వు అలా చేస్తే ఇంకేమైనా ఉందా? నీతో పాటు నేను దొరికిపోతాను, వదిలే, ఏం చేయొద్దు అనంది మహి. లేదు మహి, నువ్వేమీ మామూలు దానివి కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏదో ఒక ఉపాయం ఈ పాటికే ఆలోచించుంటావు. మరి నా రక్షణ నేను చూసుకోవాలి కదా. ఈ రోజు ముసలాడి కథ ఫినిష్, అంతే. నువ్వు మాత్రం అడ్డు రాకు అని కాశీనాథ్ రాకను గమనించి కూడా గమనించినట్లుగా అటువైపు తిరిగే నిల్చున్నాడు శ్రీను. ఈ విషయం గమనించిన కాశీనాథ్ అతన్ని పట్టుకునే ఉద్దేశంతో వెనక నుంచి అటు వెళ్లాడు. అప్పుడే శ్రీను నుండి దూరంగా వచ్చిన మహి కాశీనాథ్ని పిలిచింది. ఆ పిలుపు విని వెనక్కి తిరిగాడు కాశీనాథ్. అంతే, ఆమాంతం కాశీనాథ్ మెడ పట్టుకున్నాడు శ్రీను. ఏం చేయాలో తెలియనట్లు మహి అలా నిలబడిపోయింది. వయసు మీద పడడంతో శ్రీనుని నిలవరించలేకపోయాడు కాశీనాథ్. శ్రీను ముఖానికున్న మాస్క్ ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాశీనాథ్. మధ్య మధ్యలో కైలాష్, నంది, త్వరగా రండి అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఇంటి బయట అరుపులు కాస్త ఆలస్యంగా లోపలికి చేరేసరికి శ్రీనుకి కాశీనాథ్కి మధ్య పినుగులాట మరింతగా పెరిగిపోయింది. కాశీనాథ్ ఆపకుండా కేకలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు శ్రీను, ఈ రోజు నువ్వు చావుకుంటే ఎవ్వరూ కాపాడలేరు, ఇకైపోయింది నీ కథ అని గట్టిగా కాశీనాథ్ పీక నొక్కుతున్నాడు. ఇంతలో నంది పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనుని ఒక్క తోపు దూరంగా తోశాడు. కైలాష్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్న కాశీనాథ్ని పట్టుకున్నాడు. అప్పుడు నంది, నీకెంత ధైర్యం మా మావయ్య మీద చేయడానికి, అది కూడా మా ఇంటికొచ్చి అన్నాడు. పడిపోయిన మాస్క్ ని సర్దుకుంటూ, ఈ రోజు మీ మావయ్య తప్పించుకోవచ్చు,
కానీ ఏ రోజుకైనా మీ అందరి చావు నా చేతిలోనే, గుర్తుంచుకోండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీను. నంది అతన్ని వెంబడిస్తూ ఉంటే, నంది ఆగు, ముందు నాన్నకేమైందో చూడు, త్వరగా ఇట్రా, అతన్ని ఎప్పుడైనా పట్టుకోవచ్చు అన్నాడు కైలాష్. ఇద్దరూ సాయం పట్టి కాశీనాథ్ని తన బెడ్రూమ్ లో పడుకోబెట్టారు. డాక్టర్ వచ్చి చెక్ చేసిన కాసేపటికి కాశీనాథ్ స్పృహలోకొస్తూ, మహి మహి ఎక్కడున్నావు అని అరుస్తున్నాడు కాశీనాథ్. మావయ్య, మేమందరం ఇక్కడే ఉన్నాం, మీరేమీ కంగారు పడకండి, మహి కూడా ఇక్కడే ఉంది అన్నాడు నంది. మెల్లగా కళ్ళు తెరిచిన కాశీనాథ్కి అందరూ తనని ఎంతో ఆప్యాయంగా చూస్తూ కనిపించారు. అప్పుడు కైలాష్, ఏమైంది నాన్న, మాస్క్ వేసుకున్న వాడి చేతికి మీరెలా దొరికారు అని అడిగాడు. నేను మహిని కలుద్దామని వెళ్లాను. ఈ మాస్క్ వేసుకున్న మనిషి మన ఇంట్లోకి తొంగి చూస్తూ కనిపించాడు. దగ్గరికి వెళ్లి ఈ మనిషి ఎవరా అని ఆరా తీద్దాం అనుకునే లోపు వెనుక నుంచి మహి పిలిచింది. నేనటు తిరిగేసరికి ఇతను నా మెడ పట్టుకున్నాడు అని చెప్పడం ఆపేశాడు కాశీనాథ్. అవును మహి, ఆ సమయానికి నువ్వు అక్కడే ఉన్నావు కదా, బాబాయ్ గారిని కాపాడడానికి నువ్వెందుకు ప్రయత్నించలేదు? కనీసం కేకలన్నా వేసి మమ్మల్ని పిలవచ్చు కదా అని అడిగింది గోమతి. అదే వదినా, అంకుల్ ఒక్కరే వెళ్ళడం చూసి ఎందుకు వెళ్తున్నారా అని పిలిచాను. ఇంతలో అతనెవరో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ నేను అసలు గమనించనే లేదు. వచ్చి అమాంతం అంకుల్ మీద పడ్డాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయనుకో, నా నోట మాట రాలేదు. భయం, కంగారు, ఏం చేయగలను చెప్పు అలాంటి పరిస్థితిలో అనంది మహి. అది విన్న చాందిని, డ్రామాలు ఆడాలంటే మహినే ఆడాలి, వేరే ఎవరి వల్ల అస్సలు కాదు. నంగరాజు మొహం పెట్టుకుని ఎంత సులభంగా అబద్ధాలు ఆడుతుందో, ఎక్కడ ఎవ్వరికీ దొరకదు కదా. ఆయన నాకెందుకొచ్చిన గొడవ? నేనేం మాట్లాడాను బాబోయ్, దీనంతటికీ కారణం ఈ మహి అని నేనిప్పుడు చెప్పినా కూడా వీళ్ళెవ్వరూ నమ్మరు. పైగా అందరూ నన్నే దోషం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి నేను మాట్లాడకుండా ఉండడమే మంచిది అని సైలెంట్గా ఉండిపోయింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఏదైతేనేం మామయ్యని మనం కాపాడుకోగలిగాం. ఆ దేవుని దయ వల్ల గండం గడిచి బయటపడ్డాం. ఇక కాసేపు మామయ్య గారిని రెస్ట్ తీసుకొనివ్వండి అని అందర్నీ బయటికి వెళ్ళమన్నాడు నంది. అంతలో కాశీనాథ్ మాట్లాడుతూ, కైలాష్, నీతో కాసేపు విడిగా మాట్లాడాలి, వాళ్ళని వెళ్ళనివ్వు అన్నాడు. కైలాష్ సరే అన్నట్లుగా గదిలో ఉండిపోయాడు. కానీ మహి మాత్రం అక్కడే ఉంది. ఆమె మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇప్పుడు కైలాష్కి అంకుల్ ఏం చెప్తారు? ఒకవేళ శ్రీనుని నేను కలవడం అంకుల్ చూసేశారా, లేక గదిలో మంటలకు నేనే కారణం అని చెప్తారా అని ఆలోచిస్తూ వెళ్లకుండా అక్కడే ఉంది. మహి, నువ్వు కూడా నీ గదికి వెళ్లి రెస్ట్ తీసుకో, నేను నాన్నగారితో మాట్లాడాలి అని అన్నాడు కైలాష్. ఇక చేసేదేవీ లేక మహి వెళ్ళిపోయింది. ప్రస్తుతం గదిలో ఇద్దరే ఉన్నారు. కాశీనాథ్ ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఉన్నాడు కైలాష్. అంతలో మెల్లగా నోరు విప్పిన కాశీనాథ్, కైలాష్, ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు. నువ్వు నమ్ముతావో లేదో కూడా నాకు తెలీదు. ఈ గదిలో మంటలు అంటుకోవటం, ఇలా ఎవరో ముసుగు వ్యక్తి పగపట్టిన వాడిలా మనందరి ప్రాణాలు తీస్తానని హెచ్చరించి వెళ్లడం, ఇవన్నీ కూడా మహి వచ్చిన దగ్గర నుంచే జరుగుతున్నాయి కదూ అని అడిగాడు కాశీనాథ్. ఆ విషయం నేను కరెక్ట్గా చెప్పలేను గాని నేను ఆ రోజు మన ఇంటి వరండాలో చూసిన ముసుగు వ్యక్తి ఇతనే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఎందుకు వచ్చాడనంటారా? దానికి మహియే కారణమని ఎలా చెప్పగలం? బహుశా వేరే ఎవరు అయ్యుండొచ్చు కదా. ఈరోజు మీరే చూశారు, మహి అక్కడ లేదు. ఇలాంటి లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని అన్నాడు కైలాష్. మహిని నిందించాలని నా ఉద్దేశం కాదు. నేను కేవలం జరిగిన విషయాలన్నింటినీ కూడా ఆలోచిస్తున్నానంతే. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినటానికి ప్రయత్నించు. మహి గదిని చూసావా నువ్వు? ఆ కిటికీ దగ్గర కట్టెళ్లకు పూజా పళ్ళెం పెట్టిన ప్రదేశానికి చాలా దూరమే ఉంది. అంతేకాదు, నేను తన కోసం ఇందాక వెళ్లి ఆపదలో చిక్కుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మహి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటే అనుమానించకుండా ఎలా ఉంటాను అన్నాడు కాశీనాథ్. మీరు అనవసరంగా లేనిపోనివన్నీ లింకు పెట్టుకుని మాట్లాడుతున్నారు. మహి కిందలో సంబంధం ఉంది అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకు మహి గురించి తెలుసు. తను మరి ఇంత క్రూరంగా మీ ప్రాణాలు తీయడానికి తెగించదు. ఇంతకు మించి మహికి వ్యతిరేకంగా వినడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు కైలాష్. అది కాదు కైలాష్, భైరవి లాకెట్ మన ఇంట్లోనే ఉంది. అది గనక శత్రువులకు దొరికిందో ఇక ఆ రోజుతో మన కుటుంబం మొత్తానికి చావు మూడినట్లే. ఆ భయంతో మాట్లాడుతున్నాను తప్ప మహిని టార్గెట్ చేయాలని నా ఉద్దేశం కాదు అన్నాడు కాశీనాథ్. అలా అయితే ఈ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. మరి ఇప్పుడేం చేద్దాం? ఆ మాస్క్ పెట్టుకున్న మనిషి ఎవరో కూడా మనకి తెలియడం లేదు. అంతేకాదు, కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో, ఒకరి మీద ఒకరు అనుమానాలు పెంచుకొని ఇంట్లో గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీకేదైనా ఉపాయం తడితే నాకు చెప్పండి అన్నాడు కైలాష్. నేను ఆ విషయమే నీతో మాట్లాడదామని ఉండమన్నాను. అది చిత్రలేఖ ఉంది కదా,
తనని ఒక్కసారి నువ్వు పిలిస్తే ఈ పరిస్థితిలో మనకేమైనా సహాయం చేస్తుందని నా ఉద్దేశం అని చెప్పాడు కాశీనాథ్. మీ ఉద్దేశం కరెక్టే అవ్వచ్చు, కానీ చిత్రలేఖను పిలిచే శక్తి ఇప్పుడు నాకు లేదు. ఎప్పుడైతే టైం ట్రావెలర్ వెళ్ళిపోయాడో అప్పటినుంచి నాలో శక్తి తగ్గిపోయింది. చిత్రలేఖను పిలవడం నా వల్ల కాదు. ఇక మీరు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు కైలాష్. కాశీనాథ్కేం అర్థం కాలేదు. అదే సమయంలో అతనికి భయం కూడా ఉంది. ఇంట్లో ఇంకా ఏమేం జరుగుతాయో అని అతడు ఆలోచిస్తున్నాడు. సాయంత్రమైంది. సూర్యుడు కుంగిపోయి గంట గడిచిపోయింది. త్రిశూలపురంలో చీకట్లు చిక్కగా ఉన్నాయి. రాత్రి 8 కావస్తుండగా కాశీనాథ్ గదికి భోజనం తీసుకొనొచ్చింది గోమతి. భోజనం పూర్తి చేసి మళ్లీ ఆలోచనలో పడిపోయాడు కాశీనాథ్. ఈ సమస్యను పరిష్కరించడానికి చిత్రలేఖను ఎలాగైనా సరే పిలవాలి. ఎలా పిలవాలి అని ఆలోచిస్తూ ఉండగా నంది చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవును, అప్పుడు నంది చెప్పాడు కదా, వారికి ఆపదొచ్చినప్పుడు ఆ చిత్రలేఖ పుస్తకం తెరిచి చూస్తే ఏదో ఒక దారి తెలిసేదని. ఎందుకైనా మంచిది, నేను ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తాను. అది ఇప్పుడు పుస్తకాల గదిలోనే ఉంది. ఆఖరిసారి అక్కడున్న టేబుల్పై చూసినట్లు ఊగుతుంది. ఇప్పుడే వెళ్లి ఆ పుస్తకాన్ని చూడాలి అని మనసులో అనుకుంటూ పుస్తకాల గదిలోకి వెళ్లాడు. ఎంతో ఆశతో ఆ పుస్తకాల గదిలోకి వెళ్లిన కాశీనాథ్కు నిరాశ ఎదురైంది. అయ్యో, ఈ పుస్తకంలో గతంలో జరిగిన సంఘటనల తాలూకు విశేషాలున్నాయి, కానీ ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం ఏది ఈ పుస్తకంలో కనిపించట్లేదు. ఈ దారి కూడా మూసుకుపోయినట్లే. టైం ట్రావెలర్ కూడా లేడు ఇప్పుడు సహాయం చేయడానికి. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అని నిట్టూరుస్తూ కుర్చీలో కూర్చున్నాడు కాశీనాథ్. అంతలో తలుపు దగ్గర ఏదో అలికిడి వినిపించింది. ఎవరది? చాందినియేనా అని అడిగాడు కాశీనాథ్. అవును మావయ్య, నేనే. ఇందాక గదిలోనే మీతో మాట్లాడదామని అనుకున్నాను, కానీ చూశారుగా, నా టైం అస్సలు బాగాలేదు. మంచి చేద్దామని వెళ్లిన నాకు అవమానం తప్ప ఏమీ మిగల్లేదు. అందుకే ఇందాక అందరి ముందు ఏమీ మాట్లాడలేదు అనంది చాందిని. సరిగ్గా చెప్పావు చాందిని. సమయం మనకి అనుకూలంగా లేనప్పుడు ఓర్పుగా ఎదురు చూడాలే తప్ప దానికెదురు వెళ్లకూడదు అన్నాడు కాశీనాథ్. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది మావయ్య? మీకోసం ఏవైనా తినడానికి తీసుకురమ్మంటారా అని అడిగింది చాందిని. వద్దమ్మా, భోజనం చేసేశాను. ఇంటి పరిస్థితి గురించి బెంగగా ఉంటే నిద్ర పట్టగా ఇదిగో ఇలా ఈ గదిలోకి ఆ గదిలోకి తిరుగుతున్నాను. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ముందు ముందు ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని అర్థం అవుతోంది. మనందరికీ ఏదైనా అపాయం జరుగుతుందేమోనని అనుమానంగా ఉంది అని అన్నాడు కాశీనాథ్. కుటుంబంలో జరిగే పరిణామాలకు సంబంధించి కాశీనాథ్కి చిత్రలేఖ ఏమైనా దారి చూపుతుందా? ముసుగు వ్యక్తి ఎవరో చాందిని, కాశీనాథ్ గుర్తించగలుగుతారా? ఎపిసోడ్ 288 నల్లని ఆకారం. కాశీనాథ్, చాందిని ఇద్దరూ గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మహి తన గదిలో గాఢ నిద్రలో ఉంది. అంతలో మహి మహి అంటూ ఒక స్వరం వినపడింది. వెంటనే మహి ఉలిక్కిపడి లేచింది. శ్రీను, నువ్వేనా? చెప్పు అని టెలిపతి ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారిద్దరు. ఇంకా నీకెన్ని రోజులు సమయం కావాలి? నేను నిన్ను మీ ఇంటికి పంపేటప్పుడు నువ్వు లాకెట్ తీసుకురావాలని అన్ని విషయాలు చెప్పి పంపాను. తీసుకురాలేకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు నేను చెప్పాను. అన్నీ తెలిసే నువ్వింకా నాకు లాకెట్ సంపాదించలేకపోయావంటే నీ మనసులో ఎక్కడో నీ కుటుంబం మీద ప్రేమ పుట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. నన్నే మోసం చేయాలని చూస్తున్నావు కదా? గుర్తుపెట్టుకో, నువ్వు గనక నాకు ఆ లాకెట్ తీసుకురాకపోతే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నేను ఆ లాకెట్ సంపాదించుకోగలను. నా శక్తి గురించి నీకు ముందే తెలుసు. కేవలం నువ్వు ఆ లాకెట్ తీసుకొస్తానన్నావు కాబట్టి నీ కుటుంబం ఇంకా ప్రాణాలతో ఉంది అన్నాడు శ్రీను. లేదు శ్రీను, నాకు నిన్ను మోసం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు. అంతేకాదు, ఈ కుటుంబం నాకు చేసిన ద్రోహం కూడా నేను మర్చిపోలేదు. అది క్షణక్షణం నా గుండెను మండిస్తూనే ఉంది. ఆ చాందిని చాలా తెలివిగా ఆ లాకెట్ ని ఎక్కడో దాచింది. ఎక్కడ దాచిందో ఎవ్వరికీ తెలియనివ్వటం లేదు. నాకు మరో అవకాశం ఇవ్వు. ఎలాగైనా ఆ లాకెట్ సంపాదిస్తాను. అప్పుడు నా వల్ల కాకపోతే నా కుటుంబంలోని వారందరి ప్రాణాలు పణంగా పెట్టైనా ఆ లాకెట్ సంపాదిస్తాను. నన్ను నమ్ము అనంది మహి. ఈలోపు గదిలో చాందిని, కాశీనాథులు మహి వల్ల ఏదైనా ఆపద వస్తుందా అని, దానిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో తలుపు దగ్గర అలికిడవడంతో, కైలాష్, నువ్వా? సరైన సమయానికి వచ్చావు. మీ సహాయం మాకు కావాలి అన్నాడు కాశీనాథ్. నేనా? సహాయమా? చిత్రలేఖను మళ్లీ నువ్వు ఆవాహన చేయడం కోసం అయితే కాదు కదా? అదైతే నేను ముందే చెప్పాను కదా.
టైం ట్రావెలర్ వెళ్ళిపోయాక ఆ శక్తులు ఎప్పుడూ నేను ప్రయోగించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతకాలం తర్వాత మళ్ళీ చిత్రలేఖను ఆవాహన చెయ్యాలంటే ఆ శక్తి సరిపోతుందో లేదో నాకు నమ్మకం లేదు. వేరే ఏదైనా ఉంటే చెప్పండి, నా వల్ల అయితే చేస్తాను అని అన్నాడు కైలాష్. మరోపక్క నంది, గోమతి మనసుల్లో ఏదో అలజడిగా అనిపించి నిద్ర పట్టక మంచం మీద పడుకుని అటూ ఇటూ దొర్లుతున్నారు. నంది, నిద్ర పట్టడం లేదా అంది గోమతి. అవును, నిద్ర పట్టడం లేదు. ఎందుకో చాందిని అన్న మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి అన్నాడు నంది. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. మహి వచ్చేసింది కదా, ఇక మన సమస్యలన్నీ తీరాయి అనుకున్నాను. కాని ఎందుకో మళ్లీ సమస్యలు మొదలవబోతున్నాయేమో అని నాకు అనిపిస్తోంది. మీతో ఆ విషయం చెప్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ మీరు అపార్థం చేసుకుంటారేమో అని చెప్పలేక ఆగిపోయాను. ఇప్పుడు మీ అంతటా మీరే అడిగేసరికి ధైర్యం చేసి నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను అని అంది గోమతి. అయితే మనిద్దరి మనసులు ఒకేలాగా ఆలోచిస్తున్నాయన్నమాట. మంచిది. మరైతే ఇప్పుడు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అన్నాడు నంది. ఇది మనిద్దరం కూర్చుని తీసుకునే నిర్ణయం కాదు, కుటుంబమంతా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ముందు వెళ్ళి ఈ విషయం మిగిలిన వారితో చెప్దాం అనంది గోమతి. ఎస్, కరెక్ట్. ఇది మన కుటుంబం అంతా కలిసి డిస్కస్ చేసి ఏదో ఒక నిర్ణయానికి తొందరగా రావాలి. దానికి ముందు నేను ఒకసారి వెళ్ళి ఎవరైనా లేచున్నారేమో చూసొస్తాను. ఎందుకంటే ఇప్పటికే సగం రాత్రి గడిచిపోయింది. నిద్రపోతున్న వారిని డిస్టర్బ్ చేయకూడదు కదా అన్నాడు నంది. సరే, మీరు మావయ్య గారు లేచున్నారేమో చూడండి, నేను చాందిని వాళ్ళు లేచున్నారేమో చూసొస్తాను అంది గోమతి. సరే చూడుగాని ఈ విషయం మహికి తెలియకూడదు సుమా అని హెచ్చరించాడు నంది. భలేవారండి, ఆ విషయం నాకు వేరే చెప్పాలా అంది గోమతి. కాసేపటికి ఇద్దరూ వచ్చి అందరూ పుస్తకాలు గదిలోనే ఉన్నారని నిర్ధారించుకొని అక్కడికి వెళ్లారు. చూడు కైలాష్, చిత్రలేఖను పిలవకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? నువ్వే ఆలోచించు. వేరే మార్గం ఏదీ లేకే కదా చిత్రలేఖను పిలవమని చెప్తున్నాము. నేను గతంలో ఒకసారి ఈ పుస్తకం ద్వారా పిలవడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల అవ్వలేదు. మన కుటుంబం కోసం ఒకసారి నువ్వు కూడా ప్రయత్నించకూడదా అన్నాడు కాశీనాథ్. మంచి ఆలోచన మావయ్య. చిత్రలేఖను పిలవడం తప్ప మనకిప్పుడు వేరే మార్గం లేదు. చిత్రలేఖను పిలిచిన ప్రతిసారి మనకి మంచే జరిగింది. మామయ్య చెప్పినట్టు ఒకసారి ప్రయత్నించు కైలాష్ అన్నాడు నంది. సరే, మీరందరూ ఇంతలా చెప్తున్నప్పుడు ఒకసారి ప్రయత్నించి చూస్తాను అని చిత్రలేఖ పుస్తకాన్ని ఎదురుగా ఉంచుకొని పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ తన దృష్టినంతా చిత్రలేఖపైనే కేంద్రీకరించాడు. పదే పదే చిత్రలేఖనే ఆవాహన చేస్తున్నాడు. చిత్రలేఖ, నీ సహాయం మాకు కావాలి, ఒక్కసారి రా. చిత్రలేఖ, నీ సహాయం మాకు కావాలి, ఒక్కసారి రా అంటూ పదే పదే చిత్రలేఖను పిలుస్తున్నాడు కైలాష్. ఎంత ప్రయత్నించినా గాని చిత్రలేఖ వస్తున్న సంకేతాలు ఎవరికీ ఎక్కడా కనిపించలేదు. అందరూ కూడా మనసులో చిత్రలేఖ రావాలని కోరుతూనే ఉన్నారు. కైలాష్ పదే పదే ప్రయత్నిస్తున్నాడు. చిత్రలేఖ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఆవాహన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా చిత్రలేఖ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం రాలేదు. నేను ముందే చెప్పాను, నాకు ఆ శక్తి లేదు అని. అసలు నేను ఈ వంశానికి తగిన రక్షకుణ్ణి కాదని అనిపిస్తూ ఉంటుంది. ఒక మామూలు మనిషిని, అంతే అని కోపంగా అన్నాడు కైలాష్. ఆవేశపడకు కైలాష్. మన కుటుంబానికి ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని దాటించడానికి ప్రయత్నం చేశావు చూడు, అదే రక్షకుడి లక్షణం. ఇక విజయం అంటావా? నీ ఒక్కడి మీదే కాదు, మన కుటుంబానికి అదృష్టం ఉండాలి. నీ ప్రయత్నం నువ్వు చేశావు, ఫలితం రాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? మనకెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నిరుత్సాహపడకు అని ధైర్యం చెప్పాడు కాశీనాథ్. మీరందరూ ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది అన్నాడు నంది. అందరూ సరే అన్నట్టు తలలూపారు. అదేమిటంటే, ముందుగా అందరూ మీ చెవులు నా దగ్గర పెట్టండి, ఎందుకంటే ఇక్కడ గోడలకు కూడా చెవులుంటాయి అని తను చెప్పాలనుకున్న విషయాన్ని రహస్యంగా చెప్పాడు నంది. అంతా విన్నాక, అద్భుతం నంది, అదిరింది నీ ప్లాన్. పక్కాగా నువ్వు చెప్పినట్లే చేస్తే ఈ సమస్యకు మనం ఈ రోజే పరిష్కారం సాధించవచ్చు అన్నాడు కైలాష్. అవునవును, చాలా మంచి ఆలోచన. అందరం ఇలాగే చేద్దాం. ముందుగా అందరూ వెళ్లి ఎవరి గదిలో వాళ్ళు పడుకోండి అన్నాడు కాశీనాథ్. చాందిని, కైలాష్ తమ గదుల్లోకి వెళ్లి మంచం మీద నడుం వాల్చారు. అంతలో ఏదో గుర్తొచ్చిందాల్లా చాందిని లేచి బీరువా వెనక ఉన్న రహస్య అల్మారాలో ఉన్న చైన్ తీసి తన మెడలో వేసుకుని పడుకుంది. ఆ చైన్కే లాకెట్ ఉంది. ఇదిలా ఉంటే
శ్రీనుతో మాట్లాడి నిద్రపోయిన మహి ఎవరో పిలిచినట్టు టక్కున ఉలిక్కిపడి లేచింది. అమ్మో, శ్రీను చెప్పిన మాటలు మర్చిపోయి ఇలా పడుకుండిపోయానేంటి? ఆ లాకెట్ ఎక్కడుందో ఈ రాత్రే ఎలాగైనా వెతకాలి. ఆలస్యం చేసే కొద్దీ వేళకి నా మీద సందేహం రావచ్చు. అసలే ఈ శ్రీనుగాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎంతలా బెదిరించాడు నన్ను. నా కుటుంబ సభ్యులందరినీ చంపుతాను అంటాడా? అందర్నీ అంటే నా కైలాష్ని కూడా చంపేస్తాడనే కదా అర్థం. ఎంత మాట అన్నాడు. ఆ లాకెట్ అయితే దొరకని. అప్పుడు చెప్తాను ఆ శ్రీనుగాడి సంగతి, ఈ ఇంట్లో వాళ్ల సంగతి అని తనలో తాను మాట్లాడుకుంటూ పైకి అనేసింది మహి. అప్పుడే, ఈ ఉత్సాహాన్ని నేను నీలో కోరుకున్నాను. ఇక విజయం నీదే. వెళ్ళు మహి, వెళ్ళు అని కంఠం వినపడేసరికి అద్దిరపడింది మహి. వెంటనే తేరుకొని, శ్రీను, నువ్వా? అయితే నా మాటలన్నీ విన్నావన్నమాట అనంది. విన్నాను. ఆ లాకెట్ దొరకగానే నా సంగతి చెప్తానన్నావు కదా, అది కూడా విన్నాను. నన్ను అపార్థం చేసుకుంటున్నావు మహి. లాకెట్ వస్తే నాకెంత ఉపయోగమో నీకు అంతే ఉపయోగం. నువ్వెంతగానో కోరుకున్న కైలాష్ నీ సొంతం అవుతాడు. కానీ నేను ఈరోజు అలా మాట్లాడకపోతే నువ్వు ధైర్యం చేసి ఆ లాకెట్ వెతకడానికి తొందరపడవని అనిపించింది. అందుకే ఆ విధంగా మాట్లాడాను అన్నాడు శ్రీను. సరే, జరిగిందేదో మన మంచికే జరిగింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి నేను ఆ లాకెట్ సంపాదించొస్తాను అంది మహి. గుడ్ లక్ మహి. నువ్వు చెప్పే గుడ్ న్యూస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి మాటలాపేశాడు శ్రీను. గది నుంచి మహి బయటికి రాగానే ఎవరో కాలికి గజ్జెలు కట్టుకుని పరిగెత్తినట్లు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూడగానే ఏదో నీడ కిటికీ బయట కదులుతున్నట్లుగా అనిపించింది. గాలికి కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయి. లోపల చాందిని గదిలో మాత్రం ఏ అలికిడి లేకుండా వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఏంటిది? ఎవరో నన్ను గమనిస్తున్నట్లుగా అనిపిస్తోంది. కానీ ఎవరూ తెలియట్లేదు. ఇది నేను లాకెట్ సంపాదించడంలో నాకు సహాయం చేయడానికి శ్రీను పంపిన ఏదైనా దుష్టశక్తా? లేకపోతే ఈ లాకెట్ నేను తీసుకోకుండా ఉండడం కోసం నన్నాపే దైవశక్తా? ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను లాకెట్ కోసం చాందిని గదిలోకి వెళ్లడం కరెక్టేనా? అమ్మో, ఒకవేళ నేను దొరికిపోతే ఇంకేమైనా ఉందా? నేనింక జన్మలో ఆ లాకెట్ని సాధించలేను అని వెనుతిరగాలని ఆలోచిస్తోంది మహి. మహి, ఇప్పుడు గనక తెగించకపోతే ఇంకెప్పటికీ సాధించలేవు. ఎలాగైనా ఇప్పుడే వెళ్లి తీరాలి. తప్పదు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనొచ్చి ఆ లాకెట్ చేజిక్కించుకుంటాను. నా సంగతి, నా శక్తి సంగతి రెండూ నీకు తెలుసు కదా. ఎదురొచ్చిన ఎవరినైనా హతమార్చి ఆ లాకెట్ నేను సంపాదిస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్తే ఓకే, లేకపోతే నేనే వస్తాను అంటూ శ్రీను స్వరం మహి చెవుల్లో వినిపించింది. అంత పని మాత్రం చేయకు, నేనే ఎలాగైనా ధైర్యం చేసి వెళ్తాను అని చాందిని గదిలో అడుగుపెట్టింది మహి. శ్రీను ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించాడు గాని చాందిని గదిలోకి అడుగు పెట్టగానే మహిని టెలిపతి ద్వారా కాంటాక్ట్ చేయలేకపోయాడు. అయ్యో, ఇలా జరిగిందేంటి? అసలు మహితో నాకు కాంటాక్ట్ ఎందుకు కట్ అయిపోయింది? ఇప్పుడు తనేం చేస్తుందో నాకు తెలీదు. మహి నా కాంటాక్ట్లోకి రావట్లేదు అంటే తను వేరే దాని మీద చాలా ఎక్కువగా దృష్టి లగ్నం చేసిందని అర్థం. అంటే లాకెట్ వెతికే పనిలో పడిందన్నమాట. ఇంకేముంది, ఉదయానికల్లా నా చేతుల్లో లాకెట్ ఉంటుంది. త్వరగా తీసుకుని రా మహి. ఆ లాకెట్ తీసుకురాగానే ముందుగా భైరవికి నిన్నే బలిస్తాను. నీ కుటుంబాన్నంతా కూడా నాశనం చేస్తాను అని తనలో తనే నవ్వుకుంటూ అనుకున్నాడు శ్రీను. ఇక్కడ చాందిని గదిలోకి మహి మెల్లగా అడుగుపెట్టింది. గదిలో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. చాందిని, కైలాష్ గాఢ నిద్రలో ఉన్నారు. పడుకున్నావా చాందిని? ఈ ప్రశాంతత నీకు ఈ ఒక్కరోజే. ఒక్కసారి ఆ లాకెట్ నా చేతిలోకి రావాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చాందినిని చూస్తూ అనుకుంటూ ఆ లాకెట్ వెతకడం మొదలుపెట్టింది మహి. అలికిడి లేకుండా నిశ్శబ్దంగా చాందిని గదంతా అణువణువు వదిలిపెట్టకుండా వెతికింది. ఛే, నా శ్రమంతా వృధా అయిపోయేలా ఉంది. ఈ మాయలాడి చాందిని ఆ లాకెట్ని ఎక్కడ దాచింది? వెతికి వెతికి నాకు చికాకొచ్చేస్తోంది. ఈ లాకెట్ ఈరోజు గనక దొరకలేదు, ఇక శ్రీనుగడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. ఏంటి నాకీ కర్మ అనుకుంటూ గదంతా మళ్లీ మళ్లీ వెతుకుతోంది మహి. గదిలో ఎక్కడా కూడా లాకెట్ కనిపించకపోయేసరికి మహి చూపులు చాందిని మీదకు వెళ్లాయి. ఒసే చాందిని, ఎక్కడ దాచావే లాకెట్ని అని చాందిని దగ్గరకొస్తూ మనసులో అనుకుంటోంది. అంతలో చాందిని మెడలో ఏదో మెరుస్తున్నట్లు మహికి కనిపించింది. వెంటనే మహి కళ్ళు కూడా మెరిశాయి. అమ్మ దొంగ, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఈ లాకెట్ దేని మెడలో ఉంటే నేనెంతసేపు గదంతా వెతికానా? నీ తెలివితేటలు అమోఘం చాందిని. ఎంత నాకు శత్రువైనా గాని
ఈ లాకెట్ మెళ్ళో వేసుకుని నా చేత ఈ గదంతా వెతికించావు చూడు. నీ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీ తెలివితేటలు నా ముందెంత చెప్పు. ఏంటో నీ రాత. అంగట్లోనే ఉన్న అల్లు నోట్లో చిన్నట్లు తెలివితేటలుంటే ఏం లాభం? ప్రతిసారి నా చేతుల్లో ఓడిపోతాం అంటూ మెల్లగా చాందిని మెళ్ళో నుంచి ఆ లాకెట్ ని తీసేసుకుంది. అమ్మయ్యా, ఇక నేను ఇంటికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. ముందుగా గదిలోకి వెళ్లి నా బట్టలు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని చాందిని గది బయట కాలు పెట్టింది. అప్పుడే ఏదో ఆకారం తన ముందే నించుని ఉన్నదా అనే భ్రమ కలిగింది మహీకి. అరే, ఏంటిది? ఎవరు నన్ను చూస్తున్నట్లు వెంబడిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఇందాక చాందిని గదిలోకి వెళ్తున్నప్పుడు కూడా అలాగే అనిపించింది. ఇది నాకు సహాయం చేయడానికి వచ్చిందా, లేక నన్ను ఇంట్లో వాళ్ళకి పట్టించడానికి వచ్చిందో అర్థం కావడం లేదు. ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి త్వరగా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ తన గదిలోకి వెళ్లి తనకి కావలసిన సామాన్లన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకుని వెనక్కి తిరిగేసరికి మళ్ళీ ఇందాక తనకు కనిపించిన ఆకారమే అమాంతంగా ఒక్కసారిగా తనని వెనక్కి నెట్టినట్లు కిందకి ఒరిగింది మహి. అరే, ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. శ్రీను, శ్రీను అంటూ పదే పదే శ్రీనుని పిలిచింది మహి. ఎంత ప్రయత్నించినా శ్రీను పలకలేదు. తనను అనుసరిస్తున్న ఆకారం మహీకి సహాయం చేయడానికి వచ్చిందా, లేక కాశీనాథ్ కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చిందా? ఈ లాకెట్ తో మహి ఈ ఇంట్లోంచి బయటపడుతుందా? ఎపిసోడ్ 289 దొరికిన మహి. లాకెట్ దొంగలించిన మహి ఇంట్నుంచి పారిపోతుండగా ఎవరో తోసినట్టు వెనక్కి పడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మర్యాదగా ముందుకు రండి. చాందిని, ఇది చేసేది నువ్వేనని నాకు తెలుసు. ఇప్పుడు నేను చూసి నేను భయపడ్ను. ఎందుకంటే లాకెట్ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఒక్కసారి ఇందులోంచి భైరవి బయటకు వచ్చిందంటే భైరవితో నువ్వు, కైలాష్తో నేను ఉంటాను. మర్యాదగా బయటికి రా. నీ నాటకాలు ఆపు అని గట్టిగా అరిచింది మహి. అంతలో మహి ఒక్కసారిగా గాల్లోకి పైకెగిరి అమాంతం కింద పడిపోయింది. ఆఖరికి తన చేతిలో ఉన్న లాకెట్ దూరంగా పడింది. దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది మహి. నీ ముందుకి రమ్మన్నావుగా, వచ్చాను. ఏం చేస్తావో చెప్పు అని గదిలోంచి బయటకొచ్చింది చాందిని. చాందిని, నువ్వేనా? ఏంటలా ఉన్నావు? నీ కళ్ళేంటి అలా తెల్లగా ఉన్నాయి? కాళ్ళు నేల మీద లేవేంటి? గాల్లో తేలుతున్నావా? నువ్వేనా అని చాందినిని చూసి భయంగా అడిగింది మహి. నీకా లాకెట్ ని ఈ జన్మలో దక్కనివ్వను. ఆ భైరవిని ఎప్పటికీ ఆ లాకెట్ నుంచి బయటికి రానివ్వను అని వినిపించింది. చాందిని, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను లాకెట్ తీయడమేంటి? అసలు నా దగ్గర లేదు చూడు అంటూ తన చేతులు చూపించింది మహి. అవును, ఆ లాకెట్ నీ దగ్గర లేదు. ఇదిగో ఇక్కడుంది అని చాందిని అంటూ ఉండగా ఆ లాకెట్ అమాంతం గాల్లో దానంతటదే పైకి లేచి చాందిని మెళ్ళో పడింది. నో, ఈ లాకెట్ నీకు దక్కనివ్వను. నాకెలాగైనా కావాలి అని లాకెట్ గొలుసు లాక్కోబోయింది మహి. చాందినిని తాకిన వెంటనే షాక్ కొట్టినట్టు దూరంగా ఎగిరిపడింది. ఎవరి లాకెట్ ఎవరు కావాలనుకుంటున్నారు మహి అంటూ మరో స్వరంతో మాట్లాడింది చాందిని. అంటే నువ్వు చాందినివి కాదు. నీ గొంతు నేను ఎక్కడో విన్నాను. నువ్వు చిత్రలేఖవు కదూ. మై గాడ్, నువ్వు మళ్ళీ వచ్చావా? నమ్మలేకపోతున్నాను అని భయంతో వణికిపోయింది మహి. నేనే చిత్రలేఖ అని గట్టిగా నవ్వింది చాందిని. అప్పుడే ఇల్లంతా లైట్లు వెలిగాయి. చుట్టూ చూసేసరికి కైలాష్, నంది, గోమతి, కాశీనాథ్ అందరూ అక్కడే ఉన్నారు. మహికి మతిపోయినట్లయింది. మీరంతా ఇక్కడే ఉన్నారా? మోసం, కుట్ర అంతా కలిసి మళ్ళీ నన్ను మోసం చేశారు. మిమ్మల్ని ఎప్పటికీ నేను క్షమించును అని స్పృహ తప్పి పడిపోయింది మహి. రాత్రి ఇంకా పూర్తి కాలేదు. స్పృహ తప్పి పడిపోయిన మహి గంట తర్వాత లేచింది. కళ్ళు తెరిచి చూసేసరికి కుటుంబ సభ్యులందరూ తననే చూస్తున్నారు. అన్నయ్య, ఏమైంది? మీరంతా నా గదిలో ఏం చేస్తున్నారు? నాకు ఈ దెబ్బలెలా తగిలే? ఏమైంది నాకు అని ఏమీ గుర్తులేందాలని అడిగింది మహి. అంటే నిజంగా ఏం జరిగిందో నువ్వేం చేశావో నీకు గుర్తులేదా మహి అన్నాడు నంది. ఏం జరిగింది వదినా? నాకేం జరిగిందో తెలియడం లేదు. రాత్రి నా గదిలో నేను పడుకోవడం వరకు మాత్రమే నాకు తెలుసు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో మీరందరూ నా చుట్టూ నిలబడున్నారు అని అమాయకంగా గోమతి వైపు చూస్తూ చెప్పింది మహి. అందరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మహిని చూస్తూ ఉండిపోయారు. ఏంటి, ఈ మహి ఏమీ గుర్తులేనట్టు మాట్లాడుతోంది? నిజంగా జరిగిందేంటో తనకి గుర్తులేదా, లేక మరోసారి అందరినీ మోసం చేయడానికి ఇలా నాటకం ఆడుతోందా అని తనలో తాను అనుకుంటోంది చాందిని. అరే మహి,
నువ్వు చాందిని గదిలోకి వెళ్లడం, తన లాకెట్ ని దొంగిలించడం ఏమీ నీకు గుర్తులేవా అన్నాడు నంది. ఏంటన్నయ్యా, నేను చాందిని గదిలోకి వెళ్ళడమేంటి? ఏ లాకెట్ అది? దాన్ని నేను దొంగిలించడమేంటి? తన లాకెట్ నాకెందుకు అంటూ ఏమీ అర్థం కాని దానిలా మాట్లాడింది మహి. అందరూ కూడా మహి మాటలు నమ్మాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు. నువ్వింత గొప్ప నటువని నేనస్సలు ఊహించలేదు మహి అన్నాడు కైలాష్. నువ్విందాక చాందిని గదిలోకి వెళ్లి చేసిన పనంతా పూర్తి స్పృహలో ఉండి చేశావని మాకు ముందే తెలుసు అన్నాడు కాశీనాథ్. లేదు, నన్ను నమ్మండి, నాకేం జరిగిందో అసలు గుర్తులేదు. నా మీద ఏదో మంత్ర ప్రయోగం చేసి ఈ చాందిని మీ అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని ఇలా చేసినట్టుంది. దీనంతటికీ కారణం చాందినియే, తనను అసలు వదిలిపెట్టకూడదు అంటూ చాందిని మెడ గట్టిగా పట్టుకుంది మహి. కాశీనాథ్ వెంటనే మహి చెంప చెళ్ళుమనిపించాడు. నోర్మోయ్ మహి, నీ గురించి చెప్పింది చాందిని కాదు. నీ అసలు రంగు బయట పెట్టడానికి నంది వేసిన పథకం ప్రకారం ఇదంతా చేశాం. ఇంకా నీకు రుజువులు కావాలంటే మీ అన్న నందిని ఆ చిత్రలేఖని అడుగు అని కోపంగా అన్నాడు కాశీనాథ్. చిత్రలేఖ పేరు వినగానే మహి ఒక నిమిషం ఏమీ మాట్లాడలేదు. నేను నమ్మను, చిత్రలేఖ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది? మీరంతా కలిసి కావాలని అబద్ధం చెప్పి నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. మా మాటలు నమ్ము మహి. చాందిని, నంది, నేను, కైలాష్ చాలాసేపు చిత్రలేఖను ఆవాహన చేయటం కోసం, తిరిగి రప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం. కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. ఇక కైలాష్ తన వల్ల కాదు అంటూ గదిలోంచి వెళ్లిపోయాడు. అప్పుడు నేను మీ కుటుంబాన్ని ఎలా కాపాడాలని చాలా తీవ్రంగా ఆలోచించి ఏ దారి దొరక్క చివరికి చిత్రలేఖని పదే పదే వేడుకున్నాను. ఇక తన నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి చిత్రలేఖకు అనుసంధానంగా ఉండే పుస్తకాన్ని విసిరేశాను. వెంటనే ఆ పుస్తకం గాల్లో పైకి తేలి ఖాళీ పేజీ వద్ద ఆగి ఆ ఖాళీ పేపర్ మీద ఏవో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. అదేమిటా అని చూస్తే అందులో భైరవి లాకెట్ ని మహి చాందిని దగ్గర నుంచి దొంగలిస్తుంది, జాగ్రత్త అంటూ హెచ్చరిక మాకొచ్చింది. నేను వెంటనే అందరినీ పిలిచి జరిగిన విషయం వివరించాను. ఇక మిగిలింది నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే. దానికోసం చిత్రలేఖ చాందిని శరీరంలోకి ప్రవేశించి నిన్ను పట్టించడానికి సహాయం చేసింది. ఇంత విషయం నీకెందుకు చెప్తున్నానంటే, నీ వెనక ఉన్న మనిషి ఎవరో నువ్వు చెప్పకపోతే నిన్నంతం చేయకుండా చిత్రలేఖను ఆపడం మా వల్ల కాదు అని కాశీనాథ్ చెప్పడం ఆపాడు. మహి, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆ లాకెట్ తో నువ్వేం చేయాలనుకున్నావో మర్యాదగా చెప్పు. నీతో పాటు ఈ కుటుంబంలోని అందరి ప్రాణాలు అపాయంలో పడేస్తున్నావు. చెప్పు మహి, చెప్పు అని దాదాపు వేడుకుంటూ అడిగాడు నంది. సరే, మీరందరూ ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ లాకెట్ నా కోసం కాదు, కైలాష్ కోసం అని ఒక్క నిమిషం ఆగింది మహి. అబద్ధాలు అడుగు మహి, ఆ లాకెట్ తో నాకేం అవసరం? నువ్వు దొంగతనం చేసి తప్పించుకోవడానికి కొత్త కదులుతున్నావా అన్నాడు కైలాష్. అయ్యో, కైలాష్ కోసం అంటే కైలాష్ తమ్మన్నాడని దీని అర్థం కాదు కదా. ఆ లాకెట్ కనుక నేను చాందిని దగ్గర నుంచి తీసుకుని ఒకరికిస్తే అతడు కైలాష్ నాకు సొంతమయ్యేలా చేస్తానని చెప్పాడు. అందుకని ఆ లాకెట్ కైలాష్ కోసం అన్నాను అంది మహి. నువ్వింత మూర్ఖురాలువని నేను అనుకోలేదు మహి. ఇప్పుడు చెప్తున్నాను విను. గతంలో నిన్ను ప్రేమించిన మాట నిజమే అయ్యుండొచ్చు. కానీ ఈ కుటుంబానికి హాని చేయడానికి కూడా తెగించిన నీకు ఈ క్షణం నుంచి నా మనసులో ఎటువంటి స్థానం లేదు. ఇంతకాలం నీకు నేను ద్రోహం చేశానేమో అనే బాధలో ఉండిపోయి చాందిని పడే బాధను పట్టించుకోలేదు. చాందిని భార్యగా కాదు కదా, కనీసం మనిషిలా కూడా గుర్తించడం మానేశాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ జన్మకే కాదు, 7 జన్మలకు చాందినియే నా భార్యగా కావాలి అన్నాడు కైలాష్. అయితే నా మాట కూడా విను. నేను బ్రతికినంత కాలమే కాదు, మరణించిన తర్వాత కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను పొందడం కోసమే కుటుంబంలోని అందరి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నాను. నా ప్రేమను అర్థం చేసుకో. చాందిని వదిలి నాతో వచ్చేయి. ఈ లాకెట్ తీసుకెళ్లి మనం అతనికిచ్చి మన కొత్త జీవితం మొదలు పెడదాం. రా నాతో అని ఉన్మాదిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది మహి. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నావు మహి? నువ్వు ఖచ్చితంగా నా చెల్లెడు మహివి కాదు. తను చాలా మంచిది. 2 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది. నువ్వు మనిషి రూపంలో ఉన్న దెయ్యానివి. ఇన్ని రోజులు నిన్ను నా చెల్లెలని అభిమానం చూపించాను. ఇక నుంచి చాందినియే నా చెల్లెలు. మర్యాదగా నీతో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పు, కనీసం నిన్ను క్షమిస్తాను అని ఆవేశంగా అన్నాడు నంది. ఇదే నేను చెప్తున్నాను. మొదటి నుంచి కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నారు మీరంతా. మిమ్మల్ని అందరినీ ఎంతగా అభిమానించాను. అయినా గానీ నా గురించి ఏమీ ఆలోచించకుండా నా ప్రాణానికి ప్రాణమైన కైలాష్ ని చాందినికిచ్చి పెళ్లి చేశారు. అందుకే ఈ 2 ఏళ్లు మీ మీద పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోదాం అనుకున్న మాట నిజమే. కానీ అప్పుడు నన్ను శ్రీను కాపాడాడు. అప్పుడు తను మామూలు వ్యక్తే. కానీ తన దగ్గర ఒక ప్రత్యేకమైన సింబల్ ఉన్న పుస్తకం ఒకటి ఉంది.
ఆ పుస్తకం ఎవరో కొందరు మాంత్రికులకు చూపించి రకరకాల విద్యలు నేర్చుకున్నాడు. ఆ మంత్రశక్తితో 2 సంవత్సరాలకు తిరిగొచ్చాడు. ఆ తర్వాత మేం వేసుకున్న ప్లాన్ ప్రకారంగా ఈ ఇంట్లో ప్రవేశించాను. అతడికి నాకు సంబంధం అంటూ ఏదీ లేదు. ఒప్పందం మాత్రమే ఉంది. ఈ లాకెట్ అతనికి అప్పగిస్తే అతడు కైలాష్ ని నాకు వశమయ్యేలా చేస్తానన్నాడు అని చెప్పడం ఆపింది మహి. నీ స్వార్థం కోసం ఈ ఊళ్ళోని వాళ్ళందరి ప్రాణాలు బలి చేస్తావా? నీకసలు మనసాక్షి అంటూ ఏమీ లేదా మహి అని ఆవేశంగా అడిగింది గోమతి. నువ్వు కోరుకున్న వాణ్ణి నువ్వు దక్కించుకున్నావు కదా, ఎన్ని నీతులైనా చెప్తావు. ప్రేమించిన వాణ్ణి కోల్పోతే ఆ నరకం నీకేం తెలుసు? కళ్ల ముందే వేరే అమ్మాయితో ప్రేమించిన వాడు తిరుగుతూ ఉంటే ఆ బాధ నీకెలా అర్థం అవుతుంది? ఏమీ తెలియకుండా మాట్లాడుకో అని కోపంగా అంది మహి. అంతలో కాశీనాథ్ ముందుకొచ్చి, ఎందుకీ నువ్వు చెప్పిన కుర్రాడెవరు? ఆ గుర్తుగల పుస్తకం అతని దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు కాశీనాథ్. ఆ గుర్తు ఎలా ఉంటుందో ఒక కాగితం మీద రాసి చూపిస్తూ, ఇదిగో ఈ గుర్తే అది. ఈ గుర్తుని చూపించగానే అక్కడ మాంత్రికులందరూ ఒక్కసారిగా భయపడ్డం కూడా నేను చూశాను. ఆ తర్వాత అతనికి చాలా శక్తులొచ్చాయి. ఇప్పుడు అతను మామూలు వ్యక్తి కాదు, అపార శక్తి సంపన్నుడు. మీరు గనక నాకు ఆ లాకెట్ ఇవ్వకపోతే అతడు మీ అందరి ప్రాణాలు తీసైనా అది సాధిస్తానని చెప్పాడు. సమయం మించిపోతుంది. మర్యాదగా మీరు ఆ లాకెట్ నాకు ఇవ్వండి. అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని హెచ్చరించింది మహి. నీలా స్వార్థం చూసుకుని ఆ లాకెట్ మేమిచ్చేస్తే భైరవిద్యల్లో ఈ గ్రామ ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఆ లాకెట్ ఇవ్వడం కుదరదు. నా ప్రాణాలు పణంగా పెట్టైనా గాని ఆ లాకెట్ ని కాపాడమే మా లక్ష్యం అని ఆవేశంగా చెప్పింది చాందిని. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. వచ్చేశాడతను. ఇక మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే. కైలాష్, సిద్ధంగా ఉండు. నేను మళ్ళీ నిన్ను దక్కించుకోవడానికి తప్పకుండా వస్తాను అని ఒక్కసారిగా చాందిని మెళ్ళ ఉన్న లాకెట్ లాగి ఇంటి బయటికి పరిగెత్తింది మహి. ఓ మై గాడ్, ఇతను శ్రీను కదా? అమర్నాథ్ కొడుకే కదా? ఇతడా మహికి సహాయం చేసేది? ఇక ఈ విధ్వంసాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అంతేకాకుండా తన తండ్రిలాగే ఇతడు కూడా ఏవో అతీత శక్తులను వశపరుచుకున్నాడని మహి చెప్పింది అని నిర్ఘాంతపోయి ఆలోచిస్తున్నాడు కాశీనాథ్. మహి ఆ లాకెట్ లాక్కోగానే నంది, కైలాష్ తనని పట్టుకోవడానికి బయటికి పరిగెత్తారు. బయటంతా పెద్ద పొగ కమ్మేసింది. ఏమీ కనిపించడం లేదు. ఆ పొగలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అదృశ్యమైన మహిని పట్టుకోవడం వీళ్ల వల్ల కాలేదు. తన మాటలు మాత్రం వీళ్ళకి వినపడుతున్నాయి. ఇక మీకు చావు మూడింది. నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు కైలాష్. ఇక మీరందరూ రోజులు లెక్క పెట్టుకుని భైరవి చేతుల్లో ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీను, మహి అదృశ్యమైపోయారు. వద్దమ్మా మహి, అంత పని చేయకు. అది మన కుటుంబానికి అపకీర్తిని తెచ్చిపెడుతుంది. ఇటువంటి కుటుంబంలో పుట్టిన నీకు ఇలాంటి దుర్బుద్ధి తగదు. వెనకొచ్చే మహి అంటూ లోపల నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కాశీనాథ్. మహి ఆ చీకట్లో అదృశ్యం అవడం చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు కాశీనాథ్. నంది, కైలాష్ కలిసి కాశీనాథ్ని అతని గదిలో పడుకోబెట్టారు. కాసేపటికి స్పృహలోకొచ్చిన కాశీనాథ్, చూడు నంది, నా పుస్తకాల గదిలో 3వ వరుసలో ఇందాక మహి గీసి చూపించిన గుర్తు కలిగిన పుస్తకం ఒకటి ఉంది. ఇలా తీసుకురా అని అన్నాడు కాశీనాథ్. సరే మావయ్య అంటూ అలమారలో మహి చెప్పిన గుర్తున్న పుస్తకం పట్టుకొచ్చి, ఇదిగోండి మావయ్య, ఈ పుస్తకంలోని ఈ గుర్తు దేనికి సంకేతం అని అడిగాడు నంది. అది దుష్టశక్తికి సంబంధించిన గుర్తు. ఈ గుర్తు చూపించి విద్య నేర్చుకున్నాడు అంటే చాలా ప్రమాదకరమైన విద్యలే నేర్చుకున్నట్టున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అతని చేతికి ఈ లాకెట్ దొరకడం ఖచ్చితంగా అరిష్టానికి సంకేతం. మనం ఎలాగైనా ఆపాలి అన్నాడు కాశీనాథ్. మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఇతడు ఖచ్చితంగా ఆ మాంత్రికుడి కొడుకేనని అని అడిగాడు కైలాష్. ఒకవేళ ఆ మాంత్రికుడు కొడుకు ఈ శ్రీనువే అయితే ఇతడేం చేయబోతున్నాడు? లాకెట్ నుంచి భైరవి విముక్తి పొందగలుగుతుందా? నిజమేనా? ఆ శ్రీను ఈ రోజే భైరవిని ఆ లాకెట్ నుంచి విముక్తురాల్ని చేస్తే ఇక మళ్ళీ మన ఊరికి కష్టాలు ప్రారంభమైనట్లే. ఎలాగైనా ఈ రోజు పౌర్ణమి గడియలు రాకముందే శ్రీను దగ్గర నుంచి మనం ఆ లాకెట్ ని తీసుకోవాలి అన్నాడు కాశీనాథ్. అంతేకాదు మావయ్య, మన మహిని కూడా మనం ఎలాగైనా ఆ శ్రీను మాయ నుంచి తప్పించాలి. ఆ బాధ్యత మనదే అని అంది చాందిని. అవును, మహి పరిస్థితిని ఆసరాగా చేసుకుని మహికి మన మీద లేనిపోనివన్నీ చెప్పి మనసు విరిచి తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ భైరవి లాకెట్ తో పాటుగా మహిని కూడా ఆ శ్రీనుగాడి మాయ నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నాడు నంది. నువ్వు చెప్పింది నిజమే నంది. భైరవి లాకెట్ తో పాటు మహిని కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి అని అన్నాడు కైలాష్. అది సరే కాని తెల్లవారిపోయింది. ముందు అందరూ తెమలండి. రాత్రి జరిగిన సంఘటనలకు అందరూ అలసిపోయి ఉంటారు. కాస్త రెస్ట్ తీసుకుని ఫ్రెషప్ అవ్వండి అని అంది గోమతి. ఇక అందరూ వారి వారి గదుల్లోకి వెళ్లిపోయారు. కాసేపటికి చాందిని కైలాష్ కు కాఫీ ఇవ్వడం కోసం అతనెక్కడున్నాడా అని వెతుకుతూ ఉంది. ఇంతలో కైలాష్ ఇంటి వెనక మహి పెంచిన పూల మొక్కల దగ్గర కనిపించాడు.
ఓహో, మీరెక్కడున్నారా? ఇందాకటి నుంచి ఇల్లంతా వెతుకుతున్నాను మీకోసం. మహి జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నట్టున్నాయి. అందుకే తను నాటిన మొక్కల దగ్గర నించొని తన గురించి ఆలోచిస్తున్నట్లున్నారు అని అంది చాందిని. ఆహా, అదేం లేదు. నేను తన గురించి కాదు, నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు కైలాష్. నా గురించా? నా గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నా గురించి కూడా మీరు ఆలోచిస్తారా అని అడిగింది చాందిని. నన్ను క్షమించు చాందిని. గతంలో మహిని ప్రేమించిన కారణంగా నువ్వు ఈ ఊరి వారి మంచి గురించి గాని మన కుటుంబ శ్రేయస్సు గురించి కాని చెప్పిన ఏ మాటలు నేను నమ్మలేకపోయాను. మహికి వ్యతిరేకంగా ఏమీ వినాలనిపించలేదు నాకు. నువ్వు చెప్తుంటే తన మీద అసూయతో చెప్తున్నావనుకొని అపార్థం చేసుకున్నాను. అప్పుడే నీ మాటలు వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో. నన్ను మన్నిస్తావు కదూ అని చాందిని చేతులు పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు కైలాష్. కైలాష్ చూసిన చూపులకు చాందిని తలదించుకుని ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ నిలబడింది. అప్పుడు కైలాష్ చాందిని దగ్గరికి తీసుకుని, నిన్ను ఇంతకాలం పట్టించుకోనందుకు నా మీద నీకు కోపంగా ఉందా అని అడిగాడు. లేదు. నా మెళ్ళో ఏ రోజైతే తాళి కట్టావో ఆ రోజు నుంచి నా ప్రాణం నువ్వే అయ్యావు. అప్పుడు నీ మీద నాకు కోపం ఎలా వస్తుంది? నువ్వు నా మాటలు నమ్మలేదు కానీ నేనెప్పుడూ కూడా నిన్నే నమ్మాను. ఐ లవ్ యూ అని చెప్పి అతని ఎదపై వాలింది చాందిని. థ్యాంక్ యూ చాందిని. నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. ఐ లవ్ యూ టూ. ఈ సమస్యలన్నీ తీరిపోయి మనం ఎంత త్వరగా కొత్త జీవితం ప్రారంభిస్తామా అని నాకు అనిపిస్తోంది అన్నాడు కైలాష్. ఈ సమస్యలన్నీ తప్పకుండా తీరుతాయి. మనం ఒకరికొకరం తోడుగా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోగలం. నేను నీకెప్పుడూ తోడుగా ఉంటాను. ఇది నా ప్రామిస్ అంది చాందిని. అయితే పద, కొత్త జీవితం ప్రారంభానికి అంకురార్పణగా ముందు కాలభైరవుడి గుడికి వెళ్లి దండం పెట్టుకొనొద్దాం, సరేనా అన్నాడు కైలాష్. నువ్వు చెప్పింది నిజమే. ముందు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆ కాలభైరవుడే మనకు సహాయం చేయాలి. ఆ భైరవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లాకెట్ నుంచి విముక్తురాలు కాకూడదు. ఒకవేళ భైరవి అలా బయటకొస్తే జరిగే విధ్వంసం ఊహించడానికి నాకు అసలు ధైర్యం సరిపోవడం లేదు. ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం నువ్వు ఆలోచిస్తావు కదూ అని అంది చాందిని. తప్పకుండా. నా వల్లైంది నేను చేస్తాను చాందిని. నాకు ఆ బాధ్యత ఉంది. ఈ ఊరి శ్రేయస్సు కోసం అది నేను తప్పక నెరవేరుస్తాను. తర్వాతే నా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాను అన్నాడు కైలాష్. ఎంత గొప్ప మనసు నీది. నీ భార్యనైనందుకు నేనెంతో గర్వపడుతున్నాను. అయితే మనం ముందు గుడికి బయలుదేరదాం అంది చాందిని. ఈలోపు కాశీనాథ్ ఊళ్ళోని వాళ్ళందరితో కలిసి సర్పంచ్ని పంచాయతీ దగ్గరికి రప్పించి వచ్చిన ఉపద్రవం గురించి, దాన్ని ఎలా పరిష్కరించాలనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇటువైపు పాత బంగళాలో ఉన్న శ్రీను భైరవి లాకెట్ నుంచి విముక్తి కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. చూడు మహి, ఈ రోజు నా కోసం దేవుడు రాసిన రోజు. ఈ రోజు నన్నెవరూ ఆపలేరు. ఒక్కసారి ఆ లాకెట్ నుండి భైరవి బయటకొచ్చిందా ఇక నాకు తిరుగంటూ ఉండదు. ఇందుకు కారణం నువ్వే మహి, నువ్వే. నీ సహాయం ఈ జన్మలో మర్చిపోను. ఏం కావాలో చెప్పు నీకు అని సంతోషంగా అడిగాడు శ్రీను. నా సంతోషం కైలాష్తోనే ముడిపడుందని నీకెప్పుడో తెలుసు. నాకు కైలాష్ తప్ప ఇంకేమీ వద్దు అని అడిగింది మహి. ఇదిగో, ఈ రోజు రాత్రి మామూలు రాత్రి కాదు, చైత్ర పౌర్ణిమ. ఈ రోజు భైరవిని ఆ లాకెట్ నుండి బంధ విముక్తురాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా భైరవిని బంధ విముక్తురాల్ని చేసి అలా నా వశం చేసుకుంటాను. తర్వాత క్షణమే కైలాష్ని నీ వశమయ్యేలా చేసే బాధ్యత నాది అని అన్నాడు శ్రీను. ఈలోపు ఇక్కడ కైలాష్, చాందిని కాలభైరవుడి గుడికి వెళ్లారు. అప్పటికే ఆ గుడి ముందున్న పంచాయతీ దగ్గర గ్రామ ప్రజలతో భైరవి లాకెట్ ను ఎలా సంపాదించాలనే విషయం మీద మాట్లాడుతున్నాడు కాశీనాథ్. కైలాష్, చాందిని ఆ గుళ్ళోకి వెళ్లి ఆ కాలభైరవుని ఎదురుగా మహి మనసు మారాలని, భైరవి ఆ లాకెట్ లో బందీగానే ఉండాలని, తాము మొదలు పెట్టబోయే జీవితం నిత్య వసంతంగా సాగాలని కోరుకుంటూ పూజ చేయించుకున్నారు. అలా పూజ చేయించుకునొస్తున్న కైలాష్ కు ఇంకాసేపు గుళ్ళోనే ఉండాలనిపించింది. చాందిని, నువ్వింటికి వెళ్ళు. నాకు మరి కాసేపు గుళ్ళోనే ఉండాలనుంది. మరికొంత సమయం ఈ కాలభైరవునితో గడిపి పంచాయతీ పెద్దలు ఏం నిర్ణయించారో తెలుసుకుని వస్తాను. నువ్వు బయలుదేరు అనన్నాడు కైలాష్. సరే కైలాష్, నేను వెళ్తాను. కానీ నువ్వు జాగ్రత్త. పరిస్థితులు నీకు తెలుసు కదా. సాధ్యమైనంత త్వరగా ఇంటికొచ్చేయ్ అని చెప్పి ఇంటికి వెళ్లిపోయింది చాందిని. గుడికి ఎదురుగా ఉన్న పంచాయతీ ఆఫీస్కి చేరుకున్నాడు కైలాష్. అక్కడ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు ఈ సంఘటనకు సంబంధించి ఊరిలో దండోరా వేయించారు. అంతేకాక ఈ రోజు రాత్రి ఎవరూ బయటికి రావద్దని, అందర్నీ అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు.
కాశీనాథ్ ఇంటికొచ్చేశాడు. కాని కైలాష్ మాత్రం కాలభైరవుడి గుడికి మళ్లీ వెళ్లాడు. కాలభైరవుడి గుడిలో ఆయన విగ్రహం ముందు నిలబడి ఇంటి కాలితో తన 2 చేతులు పైకెత్తి దండం పెట్టి కాలభైరవ మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నాడు. హే కాలభైరవ, నీవు కాక మాకు వేరే దిక్కులేదు. ఈ ఆపద నుంచి గట్టెక్కించే బాధ్యత నీదే. ఈ సమస్యతో పోరాడడానికి మాకు శక్తినివ్వు స్వామి అని ఏకాగ్రతతో ధ్యానంలోనే చాలాసేపు ఉండిపోయాడు కైలాష్. ఇంటికొచ్చిన కాశీనాథ్ చాందినిని చూసి, కైలాష్ గుడికి వెళ్ళాడు. ఎంతసేపట్లో వస్తాడో నీకేమైనా చెప్పాడా అని అడిగాడు. లేదు మావయ్య గారు, కాసేపుండొస్తానన్నారు కానీ ఎంతసేపట్లో అనేది చెప్పలేదు. కానీ వీలైనంత త్వరగా రమ్మని మాత్రం చెప్పొచ్చాను అనంది చాందిని. మరో 4 గంటల సమయం గడిచిపోయింది. కాశీనాథ్ మళ్లీ చాందినిని పిలిచి అడిగాడు. చాందిని, కైలాష్ వచ్చాడా? ఇంకా రాకపోవడమేంటి? తనతో నందితో ఆ శ్రీను గురించి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకి సమయం ఎక్కువ లేదు. బయటికెళ్లిన నంది ఇంకా రాలేదు. గుడికి వెళ్లిన కైలాష్ కూడా రాలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. వీళ్ళు త్వరగా వచ్చేస్తే బాగుండు అన్నాడు కాశీనాథ్. ఎందుకు కంగారు పడతారు మావయ్య? ఎందుకు కంగారు పడతారు మావయ్య? నేనొచ్చేశాను. కైలాష్ గుడికి వెళ్ళాడు కదా, ఇంటికన్నా గుడి పదలేం అన్నారు. మీరు కంగారు పడకండి అంటూ బయట్నుంచి లోపలికొస్తూ అన్నాడు నంది. మంచి విషయం చెప్పారు. కానీ మనకు సమయం తక్కువగా ఉంది కదా, అందుకే మావయ్య గారు కంగారు పడుతున్నారు అంది గోమతి. ఈలోపు ఇక్కడ కైలాష్ తదేక దృష్టితో కాలభైరవుణ్ణి ధ్యానిస్తూనే ఉన్నాడు. కాని ఇంకా అతను కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందలేదు. మరో 2 గంటల సమయం దాటింది. కాశీనాథ్ కంగారుగా తన గదిలోంచి బయటకొస్తూ, చాందిని, కైలాష్ వచ్చాడా? నాకు కంగారుగా ఉంది. నందిని ఒకసారి వెళ్లి చూసి రమ్మని చెప్పు అని అన్నాడు కాశీనాథ్. మీరు కంగారు పడకండి. అప్పుడే మధ్యాహ్నం అవుతోంది. ఎంతసేపైనా కైలాష్ ఇంటికి రాకపోవడం నాకు ఆందోళనగాను ఆశ్చర్యంగాను ఉంది అన్నాడు నంది. తప్పు చేశావేమో చాందిని, కైలాష్ నీతోనే తీసుకుని వచ్చుండాల్సింది అన్నాడు నంది. ఇప్పుడు మావయ్య గారి కంగారు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. పొరపాటు చేశానేమో. మధ్యాహ్నం అయిపోతోంది. ఈ మనిషేమో ఇంకా రాలేదు. నా మనసు కూడా కేడే శంకిస్తోంది అంది చాందిని. నాకు అలాగే అనిపిస్తోంది. అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను, వచ్చాడా లేదా అని. ఇంకా ఆలస్యం చేయకూడదు. నంది, నువ్వొకసారి గుడికి వెళ్లి కైలాష్ ఎక్కడున్నా నేను వెంటనే రమ్మన్నానని చెప్పి తీసుకురా అని చెప్పాడు కాశీనాథ్. అప్పుడు హఠాత్తుగా ఇంటి వాతావరణం మారింది. విపరీతంగా గాలి వీస్తోంది. ఎవరో వస్తున్నారు అనే సంకేతం తెలుస్తోంది. ఈ గాలి వీస్తున్న తీరు చూస్తుంటే చిత్రలేఖ మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోందని నాకు అనిపిస్తోంది. భగవంతుడా, అక్కడి గుళ్ళో ఉన్న కైలాష్కు ఏ ప్రమాదం జరగలేదు కదా అని అన్నాడు కాశీనాథ్. అంతలోనే చాందినిని చిత్రలేఖ ఆవహించి ఆమె కళ్ళు తెల్లగా మారాయి. అంతేకాదు, తన పాదాలు గాల్లో తేలడం మొదలుపెట్టాయి. గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కైలాష్ క్షేమంగానే ఉన్నాడు. ప్రస్తుతం అతను గుడిలో ఆ భగవంతుణ్ణి ధ్యానం చేయడం మీ అందరికీ చాలా అవసరం అని చిత్రలేఖ స్వరంతో మాట్లాడింది చాందిని. ఇక్కడ గుడిలో కైలాష్ సుమారు 6 గంటల పాటు ఒంటికాలి మీద 2 చేతులు పైకెత్తి కాలభైరవ మంత్రంతో ధ్యానం చేస్తూనే ఉన్నాడు. రాను రాను అతని శక్తి సన్నగిల్లుతోంది. కాని పట్టు వదలని విక్రమార్కుళ్లాగా దృఢ నిశ్చయంతో కాలభైరవుణ్ణి ధ్యానిస్తూనే ఉన్నాడు. అంతలో హఠాత్తుగా కాలభైరవుడి గుడి గోపురం పైనుంచి ఏదో అద్భుతమైన మెరుపు కనిపించింది. ఆ మెరుపు మానవ రూపంలోకి మారుతున్నట్టు కైలాష్ కనిపించింది.